వెల్కమ్ టు డాక్టర్ ఇంగ్లీష్ ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ప్రతిరోజు అటు యూపీఎస్సీకి ఇటు ఏపీపీఎస్సీకి ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అవసరమైనటువంటి విషయాలే కాకుండా ప్రతిరోజు బాధ్యతాయుతంగా పేరెంట్స్ తమ పిల్లలకి ఒక సొసైటీ గురించి, అదేవిధంగా ప్రపంచంలో జరిగేటువంటి పోకడల గురించి, వినూత్నమైనటువంటి విషయాల గురించి వివరించాలనేటువంటి వాళ్ళకి ఈ సెషన్ అనేది అంకితం చేస్తుంది. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టీఏబి ఇలా రిలయబుల్ సోర్సెస్ నుంచి విద్యార్థులకు అవసరమైనటువంటి ఆథెంటికేటెడ్ ఉండేటువంటి సోర్సెస్ నుంచి మాత్రమే విషయం ఇస్తున్నాం. బట్ దాంట్లో భాగంగా ఈ రోజు అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటిని వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ మనం మొట్టమొదటిగా స్ట్రెంగ్థనింగ్ ఇండియాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈకోసిస్టమ్ అనేటువంటి ఐటమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయాన్ని స్ట్రెంగ్థనింగ్ ఇండియాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈకోసిస్టమ్ అన్నాడు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? మేధో సంపత్తి. మేధో సంపత్తి ఏంటి? మన తెలివితేటలు. సో మన తెలివితేటలకు సంబంధించి దాన్ని మనము ఎందుకంటే ఒక డిజైన్ చేస్తాము, ఒక ఇన్నోవేషన్, ఒక ఆవిష్కరణ, కొత్త విషయాన్ని కనిపెడతాము, ఏదైనా ఒక దానికి ఒక డిజైన్ కూడా చివరికి ఇవన్నీ కూడా మేధస్సు. నేను రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి, నా క్రియేషన్స్, ఎస్ ఇలాంటివన్నీ కూడా ఒక మేధస్సు కింద మనం భావిస్తే ఆ ప్రాపర్టీ అంటే మనం ఏదైతే ఆస్తులు చూస్తున్నామో అలాగే తెలివితేటలకి, ప్రజ్ఞాపాఠాలకి ఇంటెలెక్చువల్ సంబంధించిన ప్రాపర్టీ ఆస్తి కాబట్టి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ అనే పేరుతో పిలుస్తుంటాం. ఇంగ్లీష్ లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, షార్ట్ కట్ లో ఐపీ, తెలుగులో మేధో సంపత్తి. ఇలాంటి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ అంటే మనకి ఎలా అయితే పర్యావరణం ఉందో దీనికి సంబంధించి కూడా ఒక వాతావరణం ఉంటుంది. సో దాన్ని మనం బలోపేతం చేయాలనుకోండి. ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ సంబంధించి మనకు అనేకమైనటువంటి ఈ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి న్యూస్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ గానీ ప్రింట్ మీడియా వచ్చింది. దాని ఆధారంగా ఈ రోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. కోర్ ఏంటంటే ఇండియా ఈస్ ఇంప్రూవింగ్ ఇట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ సిస్టమ్ టు మేక్ పేటెంట్ అప్రూవల్స్ ఫాస్టర్ అండ్ ఎంకరేజ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం, తెలుగులో ఆవిష్కరణ అంటారు. కాబట్టి ఇలాంటి ఇన్నోవేషన్ ఆవిష్కరణను ఎంకరేజ్, ప్రోత్సహించడం కోసంగా ఈ పేటెంట్ అంటే నేను కనిపెట్టాను, దీనిపైన హక్కు నాదే అని చెప్పి పేటెంట్స్ అంటాం. సో ఇలాంటి వాటిని అప్రూవల్స్ ఇవ్వాలి, అంటే ఆమోదించాలి. ఈ ఆమోదించిన సంస్థలు లేట్ కాకుండా ఫాస్టర్ గా ఇస్తే, వేగవంతంగా ఇస్తే ఇక్కడ ఉండేటువంటి ఐపీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు ఏమవుతున్నాయో ఇలాంటి బలోపేతం అవుతాయి ఈ కాన్సెప్ట్ లో. మరి బయింగ్ న్యూస్ వార్తల్లో కిందకు చూస్తే గవర్నమెంట్ ఈమ్స్ టు మేక్ ఇండియాస్ ఐపీ అప్రూవల్ సిస్టమ్ అమంగ్ ద వరల్డ్స్ టాప్ 5 ఇన్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే టెక్నాలజీలో కావచ్చు, ఆధునీకరణలో కావచ్చు, మనతో పాటు మనకంటే ముందున్నటువంటి దేశాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అనేక దేశాలు ముందున్నాయి. సో మన భారతదేశం ఏమనుకుంటుందంటే ఈ ఇండియాస్ ఐటీ అప్రూవల్ సిస్టమ్ కాబట్టి ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి అంటున్నామో దానికి అప్రూవల్ ఇస్తే నీ తెలివితేటలు వేరే వాళ్ళు కాపీకొట్టకుండా, నీకుండేటువంటి క్రియేటివ్నెస్, నీకుండే సృజనాత్మకతను వేరే వాళ్ళు కాపీకొట్టకుండా ఉండేదానికి పేటెంట్స్ ఇవ్వాలి. ఈ అప్రూవల్ ని మనం ఎలా తీసుకోవాలంటే వరల్డ్స్ టాప్ 5 ప్రపంచంలో ఉండేటువంటి 5 ఉంటే 5లో మనం ఉండాలి. అంటే ఆ విధంగా మనము స్పీడ్ లో కావచ్చు, ఎఫిషియన్సీలో కావచ్చు, సమర్థవంతంగా కావచ్చు, వేగవంతంగా కావచ్చు, స్పీడ్ లో కావచ్చు, ఎఫిషియన్సీలో కావచ్చు, ఈ ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ తో ఈరోజు తీసుకుంటున్నాం. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి ఇక్కడ కొన్ని మనకు ఇంపార్టెంట్ మనకు ఫిగర్స్ కనిపిస్తాయి. ఇక్కడ పేటెంట్, ఇక్కడ ఫైలింగ్స్ అనేటువంటివి మనం చూస్తే డికేడ్ అంటే 1 ఇయర్ ఇప్పుడు డికేడ్ అంటాం. మనం గత సంవత్సరంలో లాస్ట్ డికేడ్ తో పోలిస్తే, గత 10 సంవత్సరాలతో పోలిస్తే మనం ఇక్కడ ఎంత పోల్చుంటే గత 10 సంవత్సరాలతో పోలిస్తే మన దేశంలో ఉండేటువంటి ఎంత ఉందంటే ఒకసారి చూడండి, 215% పెరిగింది. 215% అనేది పెరగడం జరిగింది. సో ఇక్కడ 215% అనేటువంటి ఈ పేటెంట్ ఫైల్స్. పేటెంట్ అంటే ఏంటి? ఇది నేను కనిపెట్టాను, నా డిజైన్, నేను వంట తయారు చేశాను, ఏదైనా కావచ్చు. అంటే నీ తెలివితేటలకి, నీ సృజనాత్మకతకి అవసరమైనటువంటి ఈ పేటెంట్స్ అనేటువంటి ఈ భారతదేశంలో ఫైల్ చేస్తాం. అయ్యా ఇది నేను కనిపెట్టింది, నా ఆవిష్కరణ, ఒక బల్బ్ కనిపెట్టినటువంటి వ్యక్తికి పేటెంట్ ఇవ్వాలి.
అలాగే మన బల్బు కనిపెడితే నువ్వు కనిపెట్టిన కొత్తగా క్రియేట్ అవుతున్న రోజు టెక్నాలజీ, ఇది నీకు పేటెంట్స్. ఈ పేటెంట్స్ సంబంధించి మరి నాకు కావాలి అంటే ఇది కనిపెట్టాను అని వచ్చేటువంటి పేటెంట్స్ ఫైల్ చేస్తే అప్పుడు ఆమోదిస్తుంది ఇదా కావాల్సి, దాని తర్వాత ఎవరు కానీ కాకుండా వాళ్ళు నీకు ప్రాజెక్ట్ లాగా నీకు వస్తుంది. సో కాబట్టి నీ ఆమోదం జరగాలి. ఇలాంటి ఫైలింగ్స్ అనేటువంటివి గత దశాబ్దంతో 10 years తో పోలిస్తే 215 అంటే 210% పెరిగాయంటే అవేర్నెస్ పెరిగిన భారతదేశంలో. అంటే ప్రతి ఒక్కరు కూడా తమకు ఉండేటువంటి పేటెంట్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ ఈ పేటెంట్స్ తో పాటుగా మనం చూసినప్పుడు ఈ 215% పెరిగింది. మరి ఇండియాస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ అప్రూవ్డ్ ఫ్రమ్ 81 to 38 ఇది కూడా ఎగ్జామినేషన్ లో మీకు టేక్ ఓవర్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్ లో మనకి ఇలాంటి విషయాల మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒకసారి చూసామంటే 2015 లో మన ర్యాంక్ ఎంత ఉందంటే 81 ఉంది. మరి దాని తర్వాత 2023 లో 40 ఉంది. దాని తర్వాత 24 లో 39 ఉంది. మరి 25 అంటే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం. ఇది మనకు మళ్ళీ ఇయర్స్ ఆఫ్ 26 అవుతుంది. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చి మనం ఫస్ట్ క్వార్టర్ లో ఉన్నాం. సో దీన్ని కూడా 26 అనుకోవచ్చు, 25 అనుకోవచ్చు. మన ర్యాంక్ ఎంత ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి GI గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఇన్నోవేషన్ అంటే కనుక్కోవడం చెప్పాను, తెలుగులో ఆవిష్కరణ అంటారు. అంటే ఏదో కొత్త విషయాన్ని కనుక్కోవడాన్ని ఇన్నోవేషన్ అంటాం. కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది ఎగ్జామినేషన్ అడిగినప్పుడు ఎంత ఉందంటే ఇక్కడ చూడండి 2025 లో 38, 26 లో 38. అంటే 26 లో మనం అర్లీ క్వార్టర్ ఉన్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ 38 అంటున్నాం. కాబట్టి ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ లో. సార్ ఏంటి సార్ ఇది 81 నుంచి 38 వచ్చిందంటే అర్థం కాదమ్మా. ఇక్కడ ర్యాంక్ గమనించుకోండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ర్యాంక్ ఏ ర్యాంక్ లో ఉన్నావు నువ్వు 81వ ర్యాంక్ గమనించుకోండి. నీకు ఇప్పుడు మెరుగుపడతా వస్తుంది చూడండి. నువ్వు కింద ప్లేస్ లో ఫస్ట్ ర్యాంక్ ఉండడానికి నువ్వు 10వ ర్యాంక్ లో తేడా కదా. అలాగే మనము 2015 లో 81 ర్యాంక్ లో ఉంటే అక్కడి నుంచి ఎగబాగుతూ ఇక్కడ మనం వచ్చేకాడికి రైజ్ అవుతూ 25 లో అంటే 26 అర్లీ క్వార్టర్ లో 38 వచ్చింది. కాబట్టి వాడు ఎగ్జామినేషన్ లో ఈ 81 ర్యాంక్ గుర్తుపెట్టుకోండి 2015 లో. అలాగే ప్రస్తుతం ర్యాంక్ ఎంత అంటే 25, 26, 38. అంటే మనం రేజ్ అయినావా లేదా? ఎస్. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ కొత్త విషయాలు కనుక్కోవడానికి ఇన్నోవేషన్ ఆవిష్కరణే ఆ ర్యాంక్ లో భారతదేశంలో మనం ఈ రోజు మేరా భారత్ మహానటు ముందుకెళ్తుంది. సో అదే విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఈ ఇండియాలో ఉండేటువంటి స్కూల్స్ లో ఈ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అంటే కొత్త విషయాలు కనిపెట్టడానికి ఈ విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తి క్రియేటివిటీ బయట కోసంగా ల్యాబ్స్ కూడా 50,000 ఇన్నోవేషన్ ల్యాబ్స్ మనం ఏర్పాటు చేసాం, ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఈ పిల్లలు కాదు చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే వాళ్ళు ఉండేటువంటి సైన్స్ అభిరుచే కాకుండా కొత్త విషయాలను కనుక్కోవాలనేటువంటి అభిరుచి ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో భారతదేశంలో దాదాపు ఇప్పటి వరకు మనం 50,000 ఇన్నోవేషన్ ల్యాబ్స్ పెట్టాం. అలాగనే స్త్రీలు అనేవాళ్ళు జనరల్ గా మన భారతదేశంలో మొదటి నుంచి కూడా సరైన ప్రోత్సాహం దాకా వాడు వెనకాల ఉండేవాడు గతంలో విద్యలో. సో ఇప్పుడు ఏమైతుందంటే ఉమెన్ పేటెంట్ ఫైలింగ్స్ ఇంక్రీజ్ 345 times in 4 years. గత 12 సంవత్సరాల్లో చూసినట్లయితే పేటెంట్ కోసం ఎవరు వెళ్ళేవాడు? జనరల్ గా జెంట్స్ వెళ్ళేవాడు. పేటెంట్ నేను కనిపెట్టాను, నాకు హక్కు కావాలి, ఇంకెవరు చేసినా వాయింది. కానీ ఉమెన్ లో ఈరోజు అవేర్నెస్ పెరిగినందు వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో మనకు ఉండే వాటిలో పేటెంట్ ఫైలింగ్స్ అనేది ఇంక్రీజ్ 345 times 345 రెట్లైనటువంటిది ఎక్కువ కావడం జరిగింది. సో ఇది కూడా చూసుకోవాలి. అలాగే మనకి 80% ఫీ రిడక్షన్ ఫర్ ఉమెన్ అండ్ స్టార్ట్అప్ ఎంఎస్ఎంఈస్. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మీరంతా కూడా ఇక్కడ 80% ఫీ రిడక్షన్ అంటే ఉమెన్ స్త్రీలు కానీ స్టార్ట్అప్ అంటే కొత్తగా పెట్టే కంపెనీలు కానీ అలాగే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ అంటే మైక్రో చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ ఏమవుతుంటాయో వీటికి ఎంఎస్ఎంఈస్ అని పేరు వస్తుంది. ఈ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇలాంటి పెట్టినప్పుడు వాటికి ఉండేటువంటి 80% ఫీ రిడక్షన్ వస్తారు వీళ్ళకి. అంటే ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సాహిస్తే ముందుకు వస్తారు ఉద్దేశంతో 80% ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇక్కడ ఉండే వాటిలో ఉమెన్ కానీ స్టార్ట్అప్ అంటే కొత్తగా పెట్టే కంపెనీలు వాళ్ళకి కానీ
ఎంఎస్ఎంఈఎస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ కి ఈ విధంగా ఎంత ఇస్తున్నారంటే ఫినాన్స్ 80% ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చెప్పాలంటే పేటెంట్ ఫైలింగ్స్ ని ఎంకరేజ్ చేస్తున్న విధంగా ఐపీఎల్ చెప్పాను. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి మనకు ఉండేటువంటి తెలివితేటల్ని మనకు ఉండేటువంటి క్రియేటివ్స్ కి వేరే వాడు కాపీ కొట్టుకోవడం మనం కాపాడుకుంటాం. దానికి సంబంధించి నువ్వు ఫైలింగ్ చేయడమే పేటెంట్ అంటున్నాం. ఈ పేటెంట్స్ పైన స్క్రీన్ లెవెల్ ఇటీవల కాలంలో 12 నెలల్లో చూస్తే 340 రెట్లు పెరిగే 2 టైమ్స్ అది మేధోపరమ అని మనం చెప్తున్నాం. సో అలాగే మనం చూసినప్పుడు ఈ అంశాలకు సంబంధించి మనం సెకండ్ అయిపోయిన తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియాస్ ఎనర్జీ సిస్టమ్ చూస్తున్నాం. ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఈ పశ్చిమాసియా అంటున్నాం. ఈ ఘర్షణ అనేటువంటిది ఇప్పుడు కోవిడ్-19 అంటే ఎవరికి తెలియకుండా తెలియదు. అలాగే డైనోసార్ ఒకప్పుడు అంతా తెలుసుకుని సో ఆ విధంగా తయారైంది. ఈ రోజు ప్రపంచంలో ఏ మూలైనా గ్రామాల్లో కానీ అన్ని దేశాల్లో డిస్కస్ చేస్తారు, మన దేశంలో డిస్కస్ చేస్తున్నారు. అది ఏంటంటే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. అటు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య అలాగే చేసినట్టుంటే దీన్ని మనం ఎగ్జామినేషన్ లో కానీ కాకుండా నిత్య జీవితంలో మనందరి మీద ప్రభావం పడుతుంది. దీనికి సంబంధించి ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ పైన భారతదేశం యొక్క మన ఎనర్జీ ఉంటుందో ఈ భద్రతా పరంగా దీన్ని ఎలాంటి ఒక రంగం చూస్తున్నాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఈ రోజు ఎనర్జీ సెక్యూరిటీ పైన అంటే మనకు ఉండేటువంటి ఇంధనాల యొక్క భద్రత పైన ఈ వెస్ట్ ఏషియా ఈ పశ్చిమాసియాలో ఉండేటువంటి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఉండేటువంటి ఘర్షణ వాతావరణంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనకు కావాల్సింది. సరే ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా కోరేడ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా థ్రెటన్స్ ఇండియాస్ ఆయిల్ సప్లై అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఈ భారతదేశంలో ఉండేటువంటి మనం భారతీయులం కాబట్టి మనకు ఉండేటువంటి ఆయిల్ సప్లై పైన అలాగే ఎనర్జీ సెక్యూరిటీ పైన ఈ రోజు మనకు ఒక విధంగా చెప్పాలంటే భయపెడుతుంది. ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్. మన భారతదేశంలోకి మీకు కావాలంటే నువ్వు మాట్లాడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇతరత్ర కానీ క్రూడ్ ఆయిల్ మొదట నల్లగా ఉంటుంది, పంటల తారు చూస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని మనం చేసేవాళ్ళం. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి దాని ప్రభావం అన్ని రంగాలకు పడుతుంది. దీని ప్రభావం మిగతా వాటిగా ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒకటి మాట్లాడుతున్నాం. ఈ రోజు మాట్లాడుతున్నాం ఎనర్జీ గురించి. రైజింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. ఈ పశ్చిమాసియాలో వెస్ట్ ఏషియాలో జరిగేటువంటి విపరీతమైన వాతావరణంలో ఈ క్రూడ్ ఆయిల్ అనేటువంటి ప్రైజెస్ క్రాసింగ్ $100 పర్ బ్యారెల్. ఒక బ్యారెల్ ఒక పీపా ఎంత ఉందంటే ఒకప్పుడు ఇప్పుడు ఎంత ఉందంటే $100 ఇచ్చి చూసుకోండి. ఒక డాలరు $100 నాట్ రూపీస్. $100 ఒక బ్యారెల్ పీపా. సో రైజర్ కన్సర్న్స్ ఓవర్ ఎనర్జీ సప్లై. ఇదే విధంగా వెళ్తే మన భారతదేశంలో మిగతా రంగాల పైన ఎటువంటి ప్రభావం చూపిపోతుంది, ఎటువంటి సంక్షోభానికి క్రైసిస్ కి దారిపోతున్నాయి, ఎలాంటి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందిగా ప్రపంచానికి అంతా దూరం పడుతుంది. మన భారతదేశం కాదు. అందువల్ల ఈ విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎంత ఉందంటే అబౌట్ 80%. దాదాపు 85% మన భారతదేశంలో తయారని కాదు, బయట నుంచి తెచ్చుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఉండేటువంటి టోటల్ గా ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇది ఎగ్జామినేషన్ అడుగుతాడు. కాబట్టి మనకి భారతదేశము ఆయిల్ డిపెండెన్సీ ఎంత ఉంది? 80%. అంటే 12% మాత్రమే ఉంది. అంతా తెచ్చుకోవాలి. ఎంత కష్టం అవుతుంది మనకు తెలుస్తుంది. కాబట్టి 88% ఇలా ఉంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ లో మనం టేక్ అవేస్ చూద్దాం. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది గమనిస్తున్నాం. మీరు ఆల్రెడీ చూసుంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ హ్యాండిల్స్ అబౌట్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. గతంలో కూడా చెప్పాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే మీకు తెలుసు, ఇలా వచ్చి అరేబియా సీతో కలిపెడుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో కాబట్టి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆయిల్ ఈ చమురుకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి 20% కేవలము దీని గురించి చెప్తాం. ఇక్కడ చూస్తారు మీరు ఓమన్ కావచ్చు, యూఏ కావచ్చు, ఇక్కడ ఇరాన్ కనిపిస్తుంది. ఈ మధ్యలో నుంచి వెళ్తేనే వస్తుంది. దీన్ని మనము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటున్నాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఈ మ్యాప్ లో ఇటు ఇరాన్ కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతుంది వాతావరణం. ఇక్కడ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓమన్ ఉంది.
ఇక్కడ వచ్చేకాడికి ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తారు డైరెక్షన్స్ కింద. సో ఇది ఇరాన్కి, ఇది వచ్చేకాడికి ఇది మధ్యలో ఇక్కడ చూడండి అబుదాబి అని ఉంటుంది. ఈ షార్జా క్రికెట్ ఆడుతుంటారు, షార్జా, దుబాయ్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈ మ్యాప్ పర్షియన్ గల్ఫ్ ఇలా ఉంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంది. సో ఇలా తీసుకెళ్లి ఇలా మాత్రమే ఇటు వెళ్ళాలన్నా రావాలన్నా ఇది రవాణా జరిగేటువంటి ప్రాంతం. ప్రపంచంలో వరల్డ్ లో ఉండేటువంటి 20% ఆయిల్ ఎక్కడి నుంచి రవాణా లేదని ఈ దారి చిన్న నేర ప్యాసేజ్, ఒక సముద్ర మార్గం, ఒక దారి. ఈ దారి కానీ అయితే ఈ మూసుకుపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రపంచానికి 20% ఆయిల్ సప్లై అవుతుంది. మనకైతే టోటల్ ఇక్కడ ఉంది. అందుకే రష్యా దగ్గర తెచ్చుకున్నాము, దానికి వాటికి ఇచ్చిన అమెరికా టారిఫ్ చూసాం మనం. కాబట్టి మనకి ఆర్డర్ దూరం అనమాట, ఇది మనకి ఎక్కువ తక్కువ రేటు వచ్చేటువంటి లేదు అనమాట. సో ఈ దిగ్బంధం అవుతుంది ఆటోమేటిక్ మనకు వచ్చేటువంటి ఆయిల్ సప్లై అయిపోతే మనం వేరే దాన్ని ఆధారపడాల్సి వస్తుంది. ట్రంప్ బిల్లు చెప్తున్నాడు చూసాం మనం. అంటే టోటల్ గా ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ స్పందించే పరిస్థితుల్లో ఈ ప్రభావం అన్ని రంగాలు పెడుతుంది ఆటోమేటిక్ గా. సో అది మనకు ఉండేటువంటి భయం. మనకి ఇక్కడ మీకు అర్థమైంది అంటే ఓపెన్ గా అరేబియన్ సీకి రావాలంటే చిన్న దారే ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే మీకు అందరికీ పరిచయ ఫార్మ్ ఎగ్జామినేషన్ మనం ఖచ్చితంగా చూస్తున్నాం. కాబట్టి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంటంటే నేరో సీ ప్యాసేజ్, అది ఒక సన్నగా ఉండేటువంటి సముద్ర మార్గము కనెక్టింగ్ ద పర్షియన్ గల్ఫ్ టు గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇది పర్షియన్ గల్ఫ్. ఈ రెండింటిని కలిపేటువంటి ఒక నేరో సన్నగా ఉండేటువంటి సీ ప్యాసేజ్ సముద్ర మార్గాన్ని ఏమంటున్నామంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఆయిల్, ప్రపంచంలో దిగుమతి అయిన ఆయిల్ అన్నిటికీ ట్రాన్సిట్. ఇదే మా రవాణా మార్గం. అర్థమైంది మీకు? అంటే ఎగ్జామినేషన్ లో స్టేట్ ఆఫ్ హార్మోజ్, హార్మోజ్ జలసంధి అంటాం తెలుగులో. హార్మోజ్ జలసంధిలో స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే తెలిసిపోయింది. మరి ఇక అదే సమయంలో కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనకు వార్తలు అనిపించింది అనుకోండి, దానికి సంబంధించి ఇంకేం టెక్నాలజీ ఇంకేం మాట్లాడుకోవాలన్నమాట మనం ఎగ్జామినేషన్ లో. సో మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, సిఏడి అని పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే వెన్ ఏ కంట్రీస్ ఇంపోర్ట్స్ ఎక్సిట్స్ మనకు ఎక్స్పోర్ట్స్. నువ్వు ఏం చేయాలి? కొన్నేమో తెచ్చుకుంటాం, లేకపోతే మన దగ్గర ఎక్కువ చేస్తాం, ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఒక దేశం ఏ దేశమైనా కావచ్చు, మన దేశం ఆ కంట్రీ యొక్క ఇంపోర్ట్స్ అనేది దిగుమతులు అనేది ఎగుమతుల కంటే అంటే బయట పంపిణీ దగ్గర తెచ్చుకోవడం ఎక్కువైపోయింది, అప్పుడు నీకు లాభం వస్తుంది నష్టం వస్తుందా? కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థమైంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఒక దేశం ఒక కంట్రీ యొక్క ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువైనప్పుడు అంటే మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన తక్కువ తెచ్చుకుంటాము, ఇలాంటి దాన్ని సిఏడి అనే పేరుతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పేరుతో పిలుస్తారు. ఇది ఎగ్జామినేషన్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, ఎస్పీఆర్ అనే పేరుతో పిలుస్తాం. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్ అంటే ఎమర్జెన్సీ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ మెయింటైన్ బై గవర్నమెంట్స్. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా, మన ఇళ్లలో ఇబ్బంది పడకుండా కొంత బియ్యం దాచుకుంటారు కదా, రైస్ ఉంటాయి కదా, కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, మీ డాడీ ఊరికి వెళ్ళినప్పుడు మీ మమ్మీ వచ్చి కొంచెం పెట్టుకోవాలి ఊరెడుతున్నావు అంటే తెచ్చి పెడతారు కదా. ఇలాగనే ఒక దేశం ఏంటంటే ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో సంక్షోభం ఏర్పడకుండా ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి కొంత స్టోరేజ్ దాచిపెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే వచ్చే యుద్ధాలకి సప్లై లేదు, అప్పుడు మనకు అన్ని రంగాలు పెట్టుకోవాలి ప్రభావం. అలా జరగకుండా ఉండేటువంటి పెట్రోలియం రిజర్వ్ ని ఎస్పీఆర్ అంటారు. కానీ ఎస్పీఆర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు ఈ లోపల వేరే మార్గం ఎదుర్కోవాలి. ఆ క్రైసిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు వేరే రకమైన మార్గాలు ఎదుర్కోవాలి, లేకపోతే ఎంతకాలం ఉంటది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అంటే మనం వ్యూహాత్మకంగా పెట్రోలియం రిజర్వ్ దాచిపెట్టుకోవాలని ఒక దాచిపెట్టిన అంటున్నాం. మరి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇన్వాల్వ్ అయింది ఇందులో. దాంతో పాటు ఏమి ఇన్వాల్వ్ అయిందంటే మీరు చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీస్ ఉన్నాయి. ఇలా ఉంటే దీంట్లో మనకు కొన్ని చట్టాలు కూడా దీంట్లో స్కీమ్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అని ఉంటుంది. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే అత్యవసరమైన పదార్థాలు అంటే బియ్యం కానీ తినేటి కానీ అంటే అత్యవసర కమోడిటీస్ అంటే దైనందిన జీవితంలో ఇవి ఏమి జరగదు. సో ఇలాంటి చట్టాలు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ మార్కెట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా దాన్ని కృత్రిమైన డిమాండ్ మార్కెట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మనం చూస్తుంటాం రైతేమో ఇబ్బంది పడుతుంటాం ఉల్లిపాయలు దొరక, మన ఉల్లిపాయలు అంటే ఎక్కేసి ఎంతంటే 100 రూపాయలు 200 రూపాయలు కూడా మనకి ఎక్కేసి పడుతుంది. అప్పుడు గవర్నమెంట్ విమర్శ వచ్చినప్పుడు చేస్తుంది. ఇలాంటి జరగడం కోసంగా ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆ నిత్యావసర వస్తువులకి సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలకి మనకు రావడం కోసంగా ఉండేటువంటి చట్టం పేరే 1955 అన్నమాట.
కాబట్టి ఇది అలౌస్ గవర్నమెంట్ టు కంట్రోల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్స్ లైక్ పెట్రోలియం. కాబట్టి దాంట్లో పెట్రోలియం అవసరమే కదా, కాబట్టి పెట్రోలియం లాంటి అత్యవసరమైన వస్తువుల యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తి కానీ సప్లై రవాణా కానీ కంట్రోల్ నియంత్రించడానికి ప్రభుత్వాన్ని ఆలోచించేటువంటి చట్టం పేరే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. మరి దీనికి సంబంధించి మనకు పాలసీ ఉంది బయోఫ్యూయల్ సంబంధించి. బయోఫ్యూయల్ ఉంటారా? బయోఫ్యూయల్, ఫ్యూయల్ అంటే ఇంధనం, బయో అంటే మనకు జీవులకు సంబంధించింది, ఆర్గానిక్ గురించి. కాబట్టి నేషనల్ పాలసీ ఒక విధానం ఉంది, చట్టంగా విధానం. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇది ఏం చెప్తుందంటే ప్రమోట్స్ ఇథనాల్ బ్లెండింగ్ టు రిడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్. మనం ఏం చేస్తున్నాం, మొత్తం బయట నుంచి తెచ్చుకుంటాం ఆయిల్. ఇలాంటి వచ్చినప్పుడు సమస్యలు రాకుండా ఒక పాలసీ ఒకటి 2018 తెచ్చుకోవడం జరిగింది, జస్ట్ కోవిడ్ ముందు. ఆ పాలసీ ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఇథనాల్ అనే దాన్ని బ్లెండ్ చేయాలి, బ్లెండ్ మిక్స్ చేయాలన్నమాట. ఎంత మిక్స్ చేయాలంటే ఇప్పుడు చెప్పిన ఆయిల్. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పూర్తిగా దాన్ని అలా కాకుండా కొంచెం కలుపుకోవడం అన్నమాట, బ్లెండింగ్ అంటే మిక్స్ చేయడం. సో కాబట్టి ఇది ప్రమోట్స్ ఇథనాల్ బ్లెండింగ్ టు రిడ్యూస్ ఆయిల్ ఇంపోర్ట్స్. కాబట్టి బయట నుంచి మనం టోటల్ గా పెట్రోల్ దాని సమస్య మాటగా ఆధారపడకుండా ఈ పాలసీ ప్రకారంగా ఇథనాల్ గాని మనం మిక్స్ చేసుకోగలిగితే, బ్లెండ్ చేయగలిగితే, కలుపుకోగలిగితే కొంత మనకు ఈ కొరత ఉండదని చెప్పింది. దీనికి సంబంధించి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ తెలిసి మీకు ల్యాబ్లో వాడుతుంటారు, తాగేస్తుంటారు. ఇథైల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కేన్, చెరుకు ఉంది కదా, చెరుకుల నుంచి, కార్ మొక్కజొన్న నుంచి, అలాగే బయోమాస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారవుతుంది. అర్థమైందా? ఇథైల్ ఎక్కడ తయారవుతుంది? ఈ యొక్క చక్కెర, షుగర్ కేన్ అంటే మనం చెరుకు వాడతాం తింటారు కదా, ఆ చెరుకు గడలు వచ్చి అంటే నేను చక్కెర తయారు చేసిన వస్తుంది. అలాగే కార్లు, ఈ మొక్కజొన్న ఉంటాయి కదా, జొన్నలు ఉంటాయి కదా, వాటిని ఆడిస్తూ వస్తుంది. అలాగే బయోమాస్, వీటి నుంచి ఇతర వస్తుంది. అదేనా? దీనిప్పుడు మనం ఏం చేసుకోవాలి, దాన్ని గ్యాస్ ఓవెన్ కలపాలి. గ్యాస్ ఓవెన్ అంటే ఏంటి? పెట్రోల్. గ్యాస్ ఓవెన్ అంటే పెట్రోల్, సైన్స్ పదాలు. సో కాబట్టి మీరు పెట్రోల్ అంటారు, పెట్రోల్ గ్యాస్ ఓవెన్ అంటున్నారు. సో ఇక్కడ మీరేమో చెరుకు గడ్డ అంటారు, కారు మొక్కజొన్న, వాటిని ఇతర తయారు చేస్తున్నారు. ఈ రెండు మిక్స్ చేసుకుంటే అర్థమైనప్పుడు ఇది పాలసీ. అంటే మన కొంతలో కొంత మిక్స్ చేసుకుంటే మనకి ఇంత ఘోరంగా సంక్షోభం లేకుండా ఉంటుంది అనేటువంటి పాలసీ పేరే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. సో దాని ప్రకారంగా చూసినప్పుడు ఏ రకాల రెండు రకాల పదాలు గుర్తుపెట్టుకోండి. E10, E20 అంటారు. E10, E20. ఎక్కడైనా E10 అంటే ఏంటి అంటే దాంట్లో పెట్రోల్ 10% మిగతా ఎంత లేదంటే ఇతర రకాలు, దాన్ని మనం E10 అంటాం. E10. E20 అంటే 20% పెట్రోల్, 20% మాత్రమే పెట్రోల్ ఉంది, 80% ఇతరాలు ఉంది. ఇతరాలకు ఎక్కడ చేసుకోవచ్చు? ఈ చెరుకు గడలు, షుగర్ కేన్, చక్రాడిస్తా తయారు చేస్తున్నా ఉంది. అలాగనే జొన్న లాంటి వాటి నుంచి బయోమాస్ తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏమో చెప్పండి, మీకు లాభ నష్టమా? లాభమే. కాబట్టి మనం ఇంత సంక్షోభం తప్పించుకోవడానికి కాబట్టి ఇక్కడ అందువల్ల ఇతరాలు క్లియర్ గా బర్నింగ్ రెన్యూవల్ బయోఫ్యూయల్ అంటుందండి. అంటే బాగా స్వచ్ఛంగా ఉంటుంది, నీకు రెన్యూవల్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంది, అలాగే నీకు అది బర్న్ బాగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని వాడటం వల్ల ఇంకా లాభాలు ఏంటంటే ఇట్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. కార్బన్ ఉద్గారాలు అంటాం. ఈ ప్రపంచంలో పర్యావరణం ధ్వంసమైపోవడానికి తెలుసు. సో కాబట్టి ఈ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గిస్తే మన కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది కార్బన్ ఎమిషన్స్. ఈ కార్బన్ ఉద్గారాలు పెట్రోల్ పడితే, డీజిల్ పడితే, కిరోసిన్ పడితే బయటికి కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ పార్టికల్స్ వల్ల పర్యావరణం వేడెక్కుతుంది, పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి. కాబట్టి దీనికి కూడా మనము క్లైమాటిక్ ఆన్సర్ కూడా ఉంది. దీంట్లో వల్ల ఇప్పుడు వాడేటువంటి పెట్రోల్, డీజిల్ కానీ వాటి ఫ్యూయల్స్. సో మనం దీన్ని ఎప్పుడైతే మనం ఇలాంటి వాటి వాడతాం, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అంటే మనకు ఆల్రెడీ చక్కెర తయారు చేసుకుంటున్నాము, దాంట్లో వస్తుంది. దాన్ని మనం ఇథనాల్ మిక్స్ చేయాలి. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాలే. ఎక్కడి నుంచి వస్తుంది? జొన్న నుంచి వస్తుంది, కార్బన్ నుంచి వస్తుంది, బయోమాస్ వస్తుంది. అంటే ఎవరిపైనా మన పెట్రోల్ పైన ఆధారపడే పని లేకుండా ఈ పాలసీ మనం ప్రకారంగా 2018 లో వచ్చిన పాలసీ ప్రకారం చూస్తే మనకు ఈ స్వచ్ఛమైనటువంటి బర్నింగ్ బాగా మండేటువంటి రెన్యూబుల్ బయోఫ్యూయల్ వస్తుంది. ఇది కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తుంది. డిపెండెన్స్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఒకప్పుడు బతికిన జీవులు అవన్నీ అవి కుళ్ళిపోయి సైన్స్ ప్రకారంగా అవితే బొగ్గు రూపంలో బయటపడుతున్నాయి. అలాగే మనం వాడేటువంటి కూడా వస్తున్నాయి, అయ్యే బయోఫ్యూయల్స్. కాబట్టి వాటి వల్ల మనకి కార్బన్ పార్టికల్స్ వస్తున్నాయి మండితే. సో ఆ గొడవ లేకపోతే కదా, సో పర్యావరణానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రైసిస్ అండి ప్రతి ఒక్క గొడవ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ప్రావర్బ్.
ఏంటిది ఏంటిది ఇంటర్ అవసరం అనేటువంటి ఆవిష్కరణ దారితీస్తుంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదైనా పదం లేదా? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరాలే ఆవిష్కరణకు దారితీస్తాయి. ఇప్పుడు అవసరం ఉందా లేదా? మనకి ఏం అవసరం వచ్చింది? క్రూడ్ ఆయిల్. ఎందువల్ల? వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల. పశ్చిమాసియాలో ఉండేటువంటి అక్కడ సంక్షోభంలో మూల పాదరసాలు పనిచేసి బిర్కులో పనిచేసి మనకు ఉండేటువంటి మన ఐదోశాలు ఉన్నాయి పాలసీలు. ఆ పాలసీలు పరిగణించుకోగలిగితే మన సొంతంగా ఆత్మనిర్భర్ భారత్, కాబట్టి సెల్ఫ్ రిలయంట్ గా భారతదేశం ముందుకు పోదని కాన్సెప్ట్ తో ఈ టాపిక్ డిస్కస్ చేసాం. ఇక్కడ అనేక సైన్స్ విషయాలు కూడా డిస్కస్ చేసాం, ఇంటర్నేషనల్ విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సరే ఇవన్నీ కూడా మీరు చూసేటువంటి స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. ఎక్కడున్నది? అటు ఇరాన్ కి ఓమన్ కి మధ్య ఉంది. ఇది అంటే నార్త్ లో ఇరాన్ ఉంటుంది, కింద వచ్చి ఓమన్ కానీ యుఏఈ ఉంది. చూసారు కదా మ్యాప్ కూడా. ఇది ఎంత ఉందంటే విడ్త్ అనేది ఈ హార్మోజ్ జలసంధి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 39 to 97 కిలోమీటర్స్. అంటే చోట తక్కువ ఉన్నప్పుడు 39 ఉంటుంది, కొంచెం వెడల్పు ఉండే చోట 97 కిలోమీటర్. ఇంతే, అంత విరుగ్గా ఉండేట్టు ఒక సముద్ర దారిది, అరేబియన్ సీలోకి రావాలంటే దారిది. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎమర్జెన్సీ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎస్పీఆర్ అంటారు. కాబట్టి స్ట్రాటజిక్ గా పెట్రోలియం రిజర్వ్స్ భారతదేశం కావచ్చు ఏ దేశమైనా సరే స్ట్రాటజిక్ గా యుద్ధాలు వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా, దేశం ఇబ్బంది పడకుండా, ఆర్థిక చిన్నాభిన్నం కాకుండా దాచిపెట్టుకునేటువంటి నిల్వలు ఏవైతుంటాయో ఆ నిల్వల్ని చమురు నిల్వల్నే మనం అంటున్నాం. అలాగే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. భారతదేశము ఈ ఆయిల్ పైన ఎంతో ఆధారపడిందంటే 85% వస్తున్నారు, 88% వస్తాయి. నెక్స్ట్ సార్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇండియాస్ డిప్లొమాటిక్ రెస్పాన్స్ టు వెస్ట్ ఏషియా క్రైసిస్. ఈ రోజు ఈ పశ్చిమాసియా క్రైసిస్ లో అందరూ రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. భారతదేశ రెస్పాన్స్ ఎలా ఉంది, ఏ రకంగా దీన్ని చూస్తుంది? ఇండియా is maintaining diplomatic balance while ensuring safety of Indian citizens and energy supplies during the West Asian crisis. ఇక్కడ చాలా బ్యాలెన్స్ వెళ్ళాలి. దూకుడుగా మన క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడినట్టుగాను రోడ్డు మీద మాట్లాడేసే కుదరదు. ఎందుకంటే ఈ మారిన కాలంలో ఇప్పుడు ఎవడు బలవంతుడు ఎవడు బయట చెప్పలేము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసాం మన పరిస్థితులు కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తుంటే భారతదేశం పరిస్థితి ఎలా ఉందంటే డిప్లొమాటిక్ బ్యాలెన్స్ అంటే మనం దేశాలతో ఉండేటువంటి మనం దౌత్య విధానం అంటాం. సో చాలా బ్యాలెన్స్ గా వెళ్తుంది చేస్తూ ఇక్కడ. ఎందుకంటే మన భారతదేశ పౌరులు ఉన్నారు అనే దేశాల్లో, వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, మనకి పౌరులు రక్షించడం. కాబట్టి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు ప్రవాస భారతీయుల పేరుతో. వాళ్ళ నుంచి రెవెన్యూ కూడా మనకు వస్తుంది, రెవెన్యూ పక్కన పెట్టిన భారతీయులు వాళ్ళు ప్రవాస భారతీయులు. కాబట్టి సేఫ్టీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, ఈ భారతీయ ప్రవాస భారతీయులకు రక్షించాలి ఇంపార్టెంట్. అదేవిధంగా ఎనర్జీ సప్లైస్ కావాలి. ఈ రెండింటిని చాలా దౌత్య విధానంలో చాలా బ్యాలెన్స్ గా భారతదేశం వెళుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కేసెస్. సరే ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇండియా is engaging with multiple countries after escalating conflict in West Asia and leadership change in India. ఇటీవల ఈ రోజు హిందీలో చూస్తుంటారు మీరు, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా ఖొమైనీని అమెరికా ఇజ్రాయెల్ కలిసి అతన్ని చంపిన తర్వాత తన తర్వాత కూడా వాళ్ళు ఆగిపోద్ది అనుకుంది అమెరికా. ఆగదు. ఎందుకు చూసాం ఇక్కడ కూడా మనం రష్యా కాడ జరిగింది ఉక్రెయిన్, రష్యా అయిపోయింది చిచ్చులకు లాగుంది ఉక్రెయిన్ అనుకున్నాం, సంక్షోభం అవుతాం చూస్తున్నాం. కాబట్టి మనం చాలా మంది కూడా తప్పుడు అవగాహన ఏంటంటే అదంతలే అమెరికా పెద్దది కదా, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది కదా, ఇక్కడ నేను ఎవరి గురించి రైట్ లో రాగానే మాట్లాడుతున్నా, సంక్షోభం గురించి స్థూలంగా మాట్లాడుతున్నా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేశారంటే ఖొమైనీ తర్వాత కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు ఖొమైనీ అంతే మన అయతుల్లా ఖొమైనీ కుమారుడిని ఈ రోజు హిందీలో చూసా, పేపర్లో నేషనల్ విషయాన్ని చూసాము, ఆయన్ని మళ్ళా సుప్రీం లీడర్ గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మన భారతదేశం ఏంటంటే మల్టిపుల్ కంట్రీస్ తో, అనేకమైన దేశాలతో ఈ రోజు ఈ ఎస్కలేటింగ్ అంటే పైకి ఎగదడం అన్నమాట. ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ పరిస్థితుల్లో భారతదేశం ఈ రోజు దీన్ని గమనిస్తున్న మార్పుని. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో రేపేముంటుంది ఎవరికి తెలియని పరిస్థితుల్లో రకరకాల మార్పులు ప్రపంచంలో చోటు తీసుకున్నాయి. మనకు కావాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ చూసినప్పుడు వెస్ట్ ఏషియా అనేటువంటి మిలియన్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ కి తెలుసు ఎక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే ఇక్కడ ముఖ్యంగా కడప జిల్లాలో చూస్తుంటాం. ఈ రైల్వే కోడలు కానీ ఇతర ప్రాంతాలు ఎక్కడ ఉన్నారంటే కువైట్ ఉన్నారు. అంటే ఒకప్పుడు పేదలకు అనిపించేవాళ్ళంతా కువైట్ వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే ఆ కుటుంబాల్లో డబ్బులు వచ్చినాయి, పిల్లలు బాగా చదివించుకోవడం పెట్టారు. అలాగే ఆ ఏరియా డెవలప్ అయ్యాయి. ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ రైల్వే కోడలో ఉంది కడప జిల్లాలో చూస్తున్నాం. ఒక చిన్న ఊర్లో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చారంటే అంతమంది వెళ్తున్నారు వస్తున్నారు వాళ్ళకి అవసరం పాస్పోర్ట్. అంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది
ప్రవాస భారతీయుల పేరుతో బాగా చదువుకున్న వాడు అమెరికా లాంటి దేశాలకు వెళ్తే చదువు తక్కువ ఉండి పేదరికంతో ఉండేవాడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి గల్ఫ్ కంట్రీస్ లో పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉండేది మామూలు కాదు, మిలియన్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్, లక్షలాది మంది భారతీయులుగా కోట్లలో చెప్పొచ్చు ఈ భారతీయులు ఉన్నారు. ఇది మనం గమనించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి 1/5 ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ట్రేడ్, ప్రపంచంలో ఉండేటువంటి 1/5 అంటే 20% ఆఫ్ ప్రపంచం మనకే కాదు ప్రపంచం మొత్తానికి ఆ చిన్న దారి కూడా 37 కిలోమీటర్లు 37 కిలోమీటర్లు వెళ్తుంది, 37 కిలోమీటర్లు దాకా అంత ఇరుకైనటువంటి సముద్రం మాకుండే ఈ ప్రపంచానికి అంతా ఉంది. అంత దాని మీద అప్పుడు ఆల్రెడీ ఏరు కూడా వెళ్ళడం మానేసాయి. ఇరాన్ బెదిరింపు చేసింది, నేను మొత్తం పోసేసి బెదిరించకుండా అయిపోయినాయి కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ వాతావరణంలో ప్రపంచం అంతా సంక్షోభంలో పెడతా ఉంది. మరి ఇరాన్ సుప్రీం లీడర్ అపాయింటెడ్ బై అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది చూశారు మీరు. కాబట్టి అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి అనేది ఇలాంటి కొన్ని పదాలకి ఎగ్జాంపుల్స్ రావడం అవకాశం పెట్టి చూస్తున్నాం. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి? స్ట్రాటజిక్ అటానమీ అనే టర్మ్ అర్థం ఏంటంటే ఫారిన్ పాలసీ, విదేశాల విధానము వేరే కంట్రీ మేక్స్ డెసిషన్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. నేను ఈ దేశం గురించో ఆ దేశం గురించో నా దేశం యొక్క ప్రయోజనాలు చూస్తాను. కాబట్టి ప్రతి దేశం కూడా ప్రతి కంట్రీ కూడా తన ప్రయోజనాలు దేశం యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ నిర్ణయాలు చేసినటువంటి విదేశాంగ విధానాన్ని, ఫారిన్ పాలసీని స్ట్రాటజిక్ అటానమీ. నా అటానమీ ఎస్, నా స్వయం ప్రతిపత్తి వేరే దేశానికి నేను పొందను, ఎందుకంటే దాన్ని కానీ స్ట్రాటజీగా ఆలోచిస్తున్నా, వ్యూహాత్మకంగా నా ప్రయోజనాలు, నా దేశ ప్రయోజనాలు, నా దేశ ప్రయోజన పౌర ప్రయోజనాన్ని వెళ్ళేటువంటిదని స్ట్రాటజిక్ అటానమీ అనే పేరుతో పిలుస్తారు, వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తి. అలాగే ఇదే సమయంలో సూమోటో స్టేట్మెంట్ అని ఉంటుంది. సూమోటో అంటే మీకు అర్థం తెలుసు, కోర్టులు ఏం చేస్తే సూమోటోని స్వీకరించాయి అంటే ఎవడు కంప్లైంట్ చేయకుండానే, పిటిషన్ చేయకుండానే అవే తీసుకుని వార్నింగ్ ఇచ్చేది చూసాం. ఎన్సీఆర్టీ బుక్ ఏం జరిగిందో, ఎన్సీఆర్టీ బుక్ లో కోర్టుల యొక్క దాని గురించి అవినీతి పాపాలు రాసిన దానికి బుక్స్ అనేది తీసుకొని సూమోటో స్వీకరించంటే ఎవరు కేసు ఏదో తనే తీసుకు. ఇలాంటి పదాలు సూమోటో అంటే తెలుసు. సూ అంటే సెల్ఫ్ అన్నమాట, మోటో అంటే మూవ్మెంట్. సో తనంతా తన మూవ్ అవడం. కాబట్టి ఇప్పుడు సూమోటో స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్ ఇన్ పార్లమెంట్ వితౌట్ బీయింగ్ ఆస్క్డ్. ఎవరు అడగల, నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను. మన పార్లమెంట్ తెలుసు, ప్రశ్నోత్తర సమయాలని వేరే వాళ్ళు ఎవరిని అడిగితే నువ్వు ప్రశ్నలు ఇస్తుండవు. ఇలాంటి అన్ని కాకుండా సూమోటో స్టేట్మెంట్ అంటే ఒక మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఎవరు ప్రశ్న వేయకుండానే తనకనే వివరించాలనుకోండి, దాన్ని సూమోటో స్టేట్మెంట్. ఇక్కడ మనకు వచ్చేకాడికి ఏదో ఐఆర్ విషయాలు మాట్లాడడం, ఇక్కడ పార్టీలు కూడా ఇక్కడ మన గురించి డిస్కస్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని గుర్తొస్తుంది. ఇరానియన్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ ద సుప్రీం లీడర్. ఇప్పుడు ఏం చెప్పాము, వాళ్ళ సుప్రీం లీడర్ అనేటువంటి ఐదేళ్లకు ఒక కొమైనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వాళ్ళు చేసిన తర్వాత దాని స్థానంలో ఈ రోజు వచ్చిన కాలంలో ఆయన కుమారుడు అనేటువంటి వాడిని తీసుకున్నారు సుప్రీం లీడర్ గా. సో ఎవరు తీసుకోవాలంటే ఎవరు కౌన్సిల్ అంటే ఎస్, ఇక్కడ ఇరానియన్ మనకి వచ్చి సుప్రీం లీడర్ తీసుకుని దాన్ని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు. అంటే మనకు అక్కడ అత్యున్నతమైనటువంటి ఏదంటే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తమ సుప్రీం కోర్టు, తన సుప్రీం లీడర్ ఎన్నుకోవడం అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మన ఎంఈఏ తెలుసు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని, ఇండియన్ క్యాబినెట్ అని కూడా ఇంకా పెట్టారు. మరి ఇక్కడ అడిగినారు విచ్ మినిస్ట్రీ హ్యాండిల్స్ ఇండియాస్ ఫారిన్ రిలేషన్స్. మన భారతదేశంలో ఉండేటువంటి విదేశ విధానాన్ని ఏ మినిస్ట్రీ మనం హ్యాండిల్ చేస్తుంది? ఎక్స్టర్నల్ అఫైర్స్. కాబట్టి విదేశాంగ కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్. మరి వాట్ ఈస్ స్ట్రాటజిక్ అటానమీ ఇన్ ఫారిన్ పాలసీ? ఇప్పుడే చెప్పాను. స్ట్రాటజిక్ పాలసీ అంటే కంట్రీస్ డెసిషన్స్ ఆన్ ఓన్ ఇంట్రెస్ట్, అంటే తన స్వప్రయోజనాల లక్షణంగా నిర్ణయాలు తీసుకునే విధానాన్ని మనం ఏమంటున్నామంటే స్ట్రాటజిక్ అటానమీ. అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. కాబట్టి తన లక్ష్యాలు ఇంపార్టెంట్, వేరే కాదు ఇంపార్టెంట్. ఇలాంటి దాన్ని ఒక విదేశాంగ విధానాన్ని, ఫారిన్ పాలసీని స్ట్రాటజిక్ అటానమీ అంటారు. విచ్ బాడీ అపాయింట్స్ ఇరాన్ సుప్రీం లీడర్? ఇప్పుడు మాట్లాడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో ఇలాంటివి ఆ ఇష్యూలు తీసుకున్నాం. మరి ఫోర్త్ ఐటమ్ కింద రివైజ్డ్ గైడెన్స్ ఫర్ లుకౌట్ సర్క్యులర్స్, ఎల్ఓసి అని పిలుస్తుంటాము, లుకౌట్ సర్క్యులర్స్. మన ఇటీవల పేపర్లో చూస్తుంటారు, ఎందుకంటే పలానా వెళ్ళిపోయాడు, ఆయన లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారంటే ఎల్ఓసి తీసుకుంటారు. ఆర్థిక వ్యవస్థలు విజయమాల లాంటి వాళ్ళు, మనమేమో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పేదరికంతో ఉండేవాళ్ళు. నేను ఓపెన్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫీసర్ ఓపెన్ మాట్లాడుతున్నాను. ఆ పిల్లవాడు డబ్బులు కట్టుకోకపోతే మీ ఇంటికి వెంటనే కూర్చొని 100 నోటీసులు పంపిస్తారు. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా మంది కాలంలో 100 మంది స్టూడెంట్ సమస్యలు ఉన్నాయి. నీకు డబ్బులు కట్టుకోవాలని పేదరికం బట్టి మీ ఇంటికి ఎంత ఉత్సాహం వస్తారని చూపిస్తారు. వాళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయేసి ఇంటికి వెళ్ళిపోయేసి దర్జాగా అటు ఇటు వాళ్ళు ఏదో పనులు చేస్తూ మన పడుతుంటారు మన సోషల్ మీడియాలో.
చేస్తుంటే వాళ్ళు వదిలేస్తుంటారు. అప్పుడు మా లాంటి వాళ్ళు ఎవరైనా కూర్చొని ఇప్పుడు పేపర్లోనో వీటిని పడుచుకోవాలనుకోండి, మధ్య ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇది జారీ చేస్తారు. అది మీకు అర్థమైంది. దాన్ని ఏమంటారు? ఎల్ఓసి. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, కాబట్టి మాకు కన్ఫ్యూజ్ కాబట్టి లుక్అవుట్ సర్క్యులర్. ఏంటి లుక్అవుట్ సర్క్యులర్? దీనికి సంబంధించి రివైజ్డ్ గైడ్లైన్స్ కూడా జరిగింది. అది విషయం ఆల్రెడీ ఉంది దానికి. దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ని మార్క్స్ రివైజ్ చేసి పునఃసమీక్షించడం జరిగింది. కాబట్టి కోర్ ఏంటంటే గవర్నమెంట్ రివైజ్. కాబట్టి మన ప్రభుత్వం ఏం చేసింది? రివైజ్ చేసింది దేంటిని? రూల్స్ ని. దేనికోసం? ఇష్యూయింగ్ లుక్అవుట్ సర్క్యులర్స్. కాబట్టి ఎల్ఓసి ఈ లుక్అవుట్ సర్క్యులర్ ఎవరు చూస్తారు? నేరస్తుల పార్టీ వేసేసి వెళ్ళిపోతారు, వాళ్ళని నిర్బంధించడం చేసి లుక్అవుట్ సర్క్యులర్ ఇస్తారు. కాబట్టి టు ప్రివెంట్ మిస్యూజ్ అండ్ ప్రొటెక్ట్ సిటిజన్స్ ట్రావెల్ రైట్స్. కాబట్టి ఇక్కడ మిస్యూజ్ కాకుండా, దుర్వినియోగం కాకుండా ఎవరైతే వాళ్ళ పౌరులు ఉంటారో వాళ్ళకు ఉండే ట్రావెల్ రైట్స్, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ రాని పట్టేసి ఆపేస్తారు, నేను ఈ పాస్పోర్ట్ మొత్తం లాగేసి చేస్తారనమాట. అలా జరగకుండా, మిస్యూజ్ కాకుండా మీ ట్రావెల్ రైట్స్, మీ ప్రయాణం చేసే హక్కులు భంగం కలగకుండా కోసంగా కొన్ని ఉండే వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి న్యూస్ లో వచ్చింది, కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వైఏ న్యూస్, the Ministry of Home Affairs issued new guidelines restricting LOC request by non-investigative bodies. ఇన్వెస్టిగేటింగ్ బాడీస్ ఉంటాయి, నాన్ ఇన్వెస్టిగేటింగ్ బాడీస్ రకాలు ఉంటాయి. మీరు అందరూ చదువుతారు, ఇంటర్నెట్ సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు చదువుతారు. కాబట్టి ఇక్కడ ఈ మనం మాట్లాడే ఇన్వెస్టిగేటివ్ మాట్లాడాలా, నాన్ ఇన్వెస్టిగేటివ్ వాటి కూడా కొన్నిసార్లు ఎల్ఓసి కోసం రిక్వెస్ట్ చేస్తాయి. అలాంటి వాటిని కొన్ని గైడ్ లైన్స్ లో రిస్ట్రిక్ట్ చేసింది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA. మరి ఇక్కడ దాంట్లో కీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఫిగర్స్ అని చూసినప్పుడు ఎల్ఓసిస్ అనేది ఎందుకంటే ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ బార్డర్ చెక్ పోస్ట్. అంటే మన బార్డర్ దాటేసాడు, వేరే దేశం వెళ్ళిపోయి చేయలేము, ఎందుకంటే ఇక్కడ చట్టాలు వర్తించవు. సో ఇలాంటి సమస్యల్లో బార్డర్ చెక్ పోస్ట్ కూడా బంగ్లాదేశ్ కావచ్చు, మనకు కావచ్చు, ఇంకో దేశానికి ఇలాంటి చెక్ పోస్టులు కానీ ముఖ్యంగా దేని వెళ్తారు వీళ్ళు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వెళ్తారు అన్నమాట. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడ మనకు దీన్ని వాడతారు, దీన్ని లుక్అవుట్ సర్క్యులర్ ద్వారా. ఎవరి గురించి పలానా ఆయన గురించి మేము ఇచ్చాము పలానా ఆరోపణలు చేసి ఇస్తే అతను పాస్పోర్ట్ కానీ అన్ని స్వాధీనం తీసుకొని వీసాలని నిర్బంధించేస్తారు. అప్పుడు వాడు తీసుకుని ఇంట్రాగేషన్ పట్టుకోవడానికి అనుమతి. దాంట్లో ఈ పేరుతో కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. ముఖ్యంగా నాన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, అంటే దానికి నిఘాకి సంబంధించినటువంటి పర్మిషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఎల్ఓసి నడుతున్నారు అని దాంతో సమీక్షించబడింది. కాబట్టి ఆ గైడ్లైన్స్ నుంచి వార్తలు వచ్చింది. సరే, ఇక్కడ మనకేంటంటే కావాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏం కావాలి? ఇక్కడ ఆరిజినేటింగ్ ఏజెన్సీ ఉంది. ఆరిజినేటింగ్ ఏజెన్సీ మస్ట్ టేక్ కస్టడీ వితిన్ 24 hours ఆఫ్ డిటెన్షన్. కాబట్టి అతను ఇచ్చిన పట్టుకున్న వాటిని 24 గంటల పాటు అతను ఏం చేస్తారంటే డిటెన్షన్ నిర్బంధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరిజినేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటిటీ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ క్రియేట్స్ డాక్యుమెంట్స్ రికార్డ్ రిక్వెస్ట్. ఏదైతే అది ఈ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీస్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కానీ, ఒక రికార్డింగ్ క్రియేట్ చేయడం కానీ, ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేసి ఇచ్చిన దాన్ని ఆరిజినేటింగ్ ఆఫీస్ అంటారు. ఏమంటారమ్మా? ఆరిజినేటింగ్ ఏజెన్సీ. ఎగ్జామినేషన్ లో ఆరిజినేటింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఇంటర్నల్ సెక్యూరిటీ కార్డ్ అవకాశం ఉంది మీకు. ఇంటర్నల్ సెక్యూరిటీ కార్డ్ ఉంది. ఆరిజినేటింగ్ ఏజెన్సీ అంటే ఒక ఇస్తారు డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, పలానా ఆర్థిక నేరాలు పాల్పడ్డాడు, లేదా ఇంకేదైనా నేరాలు పాల్పడ్డాడు, ఈ దేశం తప్పించుకొని ఇతను అంతర్జాతీయ నేరస్తుడు, హ్యూమన్ ట్రాఫికింగ్ పాటుపడుతున్నాడు, డ్రగ్స్ చేస్తున్నాడు, ఏదైనా కావచ్చు, ఇలాంటి ఉగ్రవాది, ఇలాంటి దాంతో మనం ఎల్ఓసి అడుగుతాం. ఈ ఫస్ట్ అడిగినటువంటి వాడు ఎవరైతే ఈ రికార్డింగ్ క్రియేట్ చేశాడో, ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడో రిక్వెస్ట్ దీన్ని ఆరిజినేటింగ్ ఆఫీస్ అంటారు. తర్వాత వేరే డిపార్ట్మెంట్ వచ్చింది, అర్థం కదా? సో ఇలాంటి టెక్నాలజీ అవసరం. ఇక్కడ మీ గురికి ఇమిగ్రేషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ సిఎస్ఎంఐ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉండేటువంటి ఏ విధంగా ఇమిగ్రేషన్ జరుగుతుందో, ఎలా మీకు వీసా స్టాంపింగ్ చేస్తారో మీకు ఐడియా కోసం చూపించాను. మీ పాస్పోర్ట్ మీ ఐడియా ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటాయి అనుకుంటే మీ వీసా ఎలా ఉంటుంది తెలుసు మీకు. సో ఈ విధంగా సీజ్ చేయడం అవకాశం ఉంది. ఈ వార్తలో వచ్చింది. మరి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఆపరేట్స్ at 37 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ని 37 చోట్ల మాత్రం పనిచేస్తుంది. రైట్. మరి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ తెలిసేంటి? లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసి అలర్ట్ ఇష్యూడ్ ఇమిగ్రేట్ అథారిటీస్ టు మానిటర్ ఆర్ స్టాప్ ఎ పర్సన్ లీవింగ్ ఆర్ ఎంటరింగ్ ఇండియా. ఈ భారతదేశంలో ఎంటర్ అవుతున్నా కానీ, ప్రవేశిస్తున్నా కానీ, భారత లీవ్ చేయడం వెళ్ళి వస్తున్నా కానీ, అలాంటప్పుడు స్టాప్ చేయడానికి, ఆపివేయడానికి అతని మానిటర్, ఇక వస్తున్నాడా పోతున్నాడా, ఎలా ఉంది, అతని కదలికలు ఏముంది, ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఒక ఇమిగ్రేషన్ అథారిటీస్. ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ఒక దేశంలోకి ఎంటర్ అవడాన్ని ఇమిగ్రేషన్ అంటాం. ఇలాంటి ఇమిగ్రేషన్ కి అలర్ట్
జాగ్రత్త, పలా నేరస్తులు వస్తున్నాడు, అతని కళ్ళ దగ్గర మీద జాగ్రత్త ఉండండి, అతను ఆపేయండి అని చెప్పేటువంటి ఒక సర్కులర్ పేరే LOC, లుకౌట్ సర్కులర్ అని పిలుస్తారు. మరి ఆర్డినరీ ఇప్పుడే చెప్పారు, ఏజెన్సీ దట్ రిక్వెస్ట్ LOC, ఒక సిబిఐ కావచ్చు, స్టేట్ పోలీస్ కావచ్చు, ఎవడైతే ఒక రికార్డు కానీ ఒక రిక్వెస్ట్ కానీ పెట్టుకొని మొట్టమొదటి దాన్ని మూవ్ చేస్తాడో వాడిని ఆర్డినరీ స్టార్ట్ అయింది కాబట్టి ఆర్డినరీ పిలుస్తారు. అలాగే ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ చెప్పాను, బార్డర్ ఫెసిలిటీ వేర్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఆపర్ టుగెదర్. కాబట్టి ఇక్కడ బార్డర్ అంటే మనకి ఇమిగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి రావడం కూడా ఇమిగ్రేషన్ అంటాము, అదే విధంగా కస్టమ్స్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కలిసి పనిచేసేటువంటి ఒక చెక్ పోస్ట్ ని మనం బార్డర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, సమీకృత నిఘా పోస్ట్ అంటారు అన్నమాట. అంటే అన్ని కలిసి పనిచేస్తాయి డిపార్ట్మెంట్. సో ఆ విధంగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ దీంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA ఉంది, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ BOI ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్ CBI కానీ పోలీస్ ని NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాంటి పదాలు మీకు రావడం జరిగింది. మీరు ఎయిర్పోర్ట్ లో చూస్తుంటారు, ఇక్కడ ఈ గేట్ 1 గేట్ 2 గేట్ 3 రావడం పోవడం అన్ని ఎయిర్పోర్ట్ ఉంటారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. ఇదే సందర్భంలో పాస్పోర్ట్ యాక్ట్ 1967 allows impounding or restricting travel through passport control. సో కాబట్టి ఈ చట్టంలో ఏ రకంగా ఒక పాస్పోర్ట్ అనేది ఏ రకంగా మనం ఒక ట్రావెల్ కంట్రోల్ చేయడం ఈ చట్టం అనేది ఉంటుంది, దీని ఆధారంగా మనం చూసుకోవాలి. అలాగే CRP సెక్షన్ మన దగ్గర వచ్చి DNS మారిపోయింది, 41 allows police to arrest without warrant, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఉండేటువంటి వితౌట్ వారెంట్ సో చేయొచ్చన్నమాట. అంతర ప్రశ్నలో దాన్ని CRP సెక్షన్ 41 అంటారు. అలాగే మనకు LOC అనేటువంటి ఏంటంటే రిస్ట్రిక్టెడ్ issued through Bureau of Immigration ద్వారా మాత్రం LOC జారీ చేస్తారు. నెక్స్ట్ MHA అంటే నోడల్ మినిస్ట్రీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లైక్ IB ఇంటెలిజెన్స్ బ్యూరో, RA రిజిస్టర్ అనాలిసిస్ వింగ్, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కెన్ ఇష్యూ LOCs ఇన్ సెక్యూరిటీ కేసెస్. కాబట్టి భద్రతా కారణాల వల్ల ఎవరు ఇష్యూ చేస్తారంటే LOC ని IB ఇంటెలిజెన్స్ బ్యూరో, RA అంటే రిజిస్టర్ అనాలిసిస్ వింగ్, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాంటివి ఏం చేస్తాయంటే ఈ లుకౌట్ సర్కులర్ ని జారీ చేస్తాయి. ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే ఇక్కడ చెప్పిన మోడల్ మినిస్ట్రీ అంటే MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఉంటాయి. LOC దేనికి ఉపయోగపడుతుందంటే ట్రాక్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, నేరాలు చేసిన వాళ్ళలో వాళ్ళని పరిశోధించడానికి ఈ LOC ఈ లుకౌట్ సర్కులర్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ మరి ఎగ్జామినేషన్ ఏమంటారు, వాట్ ఈస్ లుకౌట్ సర్కులర్, LOC ఏంటి, విచ్ మినిస్ట్రీ కంట్రోల్స్ ద బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ MHA, మరి స్టేట్మెంట్ కోసం పాస్పోర్ట్ యాక్ట్ ఏంటి, ట్రాఫిక్ లాంటి వాటి అడగచ్చు. ఓకే నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఏఐ బేస్డ్ నియర్ రియల్ టైమ్ డిఫారెస్టేషన్ మానిటరింగ్. నేను కూడా మాట్లాడాను, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఇంపాక్ట్స్ అనేది మన ఢిల్లీలో జరిగింది, మనం మాట్లాడాం. అందరూ ఏఐ తెలుసు, ఆర్టిఫిషియల్ తెలుగులో కృత్రిమ మేధస్సు. మీకు తెలివితేటల కంటే వాటికి మనం తయారు చేసేది రోబోట్స్ రోబో 2.0 రోబో 3.0 వస్తుంది. సో ఈ విధంగా మనం తయారు చేసినటువంటి మన మేధస్సు కృత్రిమ మేధస్సుని మనమే డిక్టేట్ చేసిన పరిస్థితి ప్రపంచంలో. దీనివల్ల మనకు వచ్చే లాభాలు నష్టాలు కూడా చాలా వరకు ఆఖరికి ఇప్పుడు ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే చదువుకున్న వాడు జాబ్ అనేది కూడా చూస్తాం చేస్తారు. ఎందుకంటే ఒక చేసే పని వీళ్ళు 10 మంది చేసే పని ఒక రోబో తక్కువ చేస్తున్నారు, 100 మంది 10 మంది చేస్తున్నారు. కాబట్టి అసలు పనులు దొరుకుతాయి భయపడుతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ అనేది ఇప్పుడు వస్తుంది. సో అలాంటి దాని గురించి సస్పెన్షన్ ఆఫ్ ఏఐ బేస్, కాబట్టి దీన్ని ఆపేయడం ఏంటి, నియర్ రియల్ టైమ్ డిఫారెస్టేషన్ మానిటరింగ్, డిఫారెస్టేషన్ అఫారెస్టేషన్, అడవులు పెంచడానికి ఏమంటామో నిర్మూలీకరించడం ఏమంటాం డిఫారెస్టేషన్. దీన్ని మనం మానిటర్ చేసే క్రమంలో నియర్ రియల్ టైమ్ సర్వీస్ ఏఐ బేస్ ని ఆపేయండి అంటాము. దాని తప్పుడు సంఖ్య ఈ కాన్సెప్ట్ ఏమైనా తీసుకుంటుంది. India temporarily stopped its AI-based satellite system for detecting deforestation, which provide alerts about forest loss. ఈ దేశంలో ఉండేటువంటి అడవులు ఎంతవరకు నాశనం అవుతున్నాయి, ఎంతవరకు నశించిపోతున్నాయి, అంటే డిఫారెస్టేషన్ ఎంతవరకు జరుగుతుంది అనే దానికోసం ఇప్పటి వరకు భారతదేశం కూడా అన్ని దేశాల్లాగే AI బేస్డ్ శాటిలైట్ సిస్టమ్ వాడింది. దేనికోసం అంటే డిటెక్ట్ చేయడం కోసం, కనిపెట్టడానికి డిఫారెస్టేషన్. అయితే ఇండియా ఏంటంటే తాత్కాలిక ఆపేంద్ర బాబు దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి భారతదేశం దృష్టికి, కాబట్టి ఈ విధంగా డిఫారెస్ట్ అడుగులు జరిగిపోతానికి మీరు ఏ సంకేతాలు వస్తున్నాయి, కొన్ని రోజులు ఆఫ్ అన్నాడు. అలా వాతావరణంగా మనకి ఎగ్జామినేషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏంటి జనరల్ తెలిసే కాబట్టి దీన్ని మనం తీసుకుంటాం. వైఎన్ న్యూస్ అనవరం డిఫారెస్టేషన్ వార్నింగ్ పోర్టల్ లాంచ్డ్ ఇన్ 2024 హ్యాస్ బీన్ సస్పెండెడ్ ఫర్ రివ్యూ. ఇక్కడ మీకు ఈ పోర్టల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ డిఫారెస్టేషన్ చాలా పోర్టల్స్ ఉన్నాయి. అనవరం
ఏంటది అనావరణ. కానీ అనావరణ డిఫారెస్టేషన్ మానిటరింగ్ పోర్టల్ ఉందని ఇది 2024 లో లాంచ్ చేయడం జరిగింది జనవరిలో. దీన్ని తాత్కాలికంగా అప్ టు దీన్ని సమీక్షించే వరకు వాడబాకండి అని చెప్పడం జరిగింది. ఈ పోర్టల్ ఏంటంటే ఇది ఇప్పుడు మనం చెప్పాలంటే లాంచ్ చేసిందేమో జనవరి 2024, ఈ సస్పెన్షన్ అప్డేట్ నుంచి నవంబర్ 2025. ఇప్పటి వరకు ఎందుకంటే అలర్ట్స్ ఎందుకంటే దాదాపు 12,000 వరకు ఈ అడుగుల యొక్క కోసం అలర్ట్ చేయడం జరిగింది. శాటిలైట్ రెజల్యూషన్ ఎంత ఉంటుందండి దీంట్లో 10 నుంచి 20 మీటర్స్ వరకు రెజల్యూషన్ ఇస్తుంది. అంటే 20 మీటర్స్ 10 మీటర్స్ వరకు ఖచ్చితంగా ఈ అడుగులు దిగేస్తున్నారు ఈ నాశనం చెప్తున్నమాట. మానిటరింగ్ సెంటర్స్ ఏమున్నాయంటే సెంటినెల్-1 అండ్ సెంటినెల్-2 ఈ రెండు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. సెంటినెల్-1, సెంటినెల్-2. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఆపేమన్నారో దాని పేరు గుర్తుపెట్టుకున్నాము. దాని పోర్టల్ అనావరణ డిఫారెస్టేషన్ మానిటరింగ్ పోర్టల్. దాంట్లో వాడుతున్నటువంటి శాటిలైట్స్ ఏంటంటే సెంటినెల్-1, సెంటినెల్-2. ఇది ఎగ్జామినేషన్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంగ్లీష్ లో కూడా రావడం అవకాశం ఉంది. హైయెస్ట్ అలర్ట్స్ ఫ్రమ్ స్టేట్స్. మరి ఎక్కువ దగ్గర వాడుకున్న అలర్ట్స్ అంటే పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వాడినాయి ఈ యొక్క పోర్టల్ ని. అంటే అడవుల నిర్మూలనకు సంబంధించి అలర్ట్ చేస్తూ అధికారుల్ని హెచ్చరించేటువంటి పోర్టల్ పేరే శాటిలైట్ హెచ్చరిస్తున్నమాట. సో ఈ పోర్టల్ అనావరణ. కాబట్టి ముఖ్యంగా తెలియంటే అనావరణ సిస్టమ్ అంటే ఏంటి? Satellites were platform used to detect deforestation and send others to forest departments. కాబట్టి ఈ ఉపగ్రహాల సహాయంతో శాటిలైట్ సహాయంతో ఏ విధంగా అడవులు నాశనం అయిపోతున్నాయి, డిఫారెస్టేషన్ జరుగుతుంది అని గుర్తించి డిటెక్ట్ చేసి వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి అటవీ అధికారులకి సమాచారం ఇచ్చేటువంటి శాటిలైట్ బేస్డ్ ప్లాట్ఫామ్ నే అనావరణ సిస్టమ్ అని పిలుస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్ అనావరణ సిస్టమ్ పెట్టి రకరకాల కాంబినేషన్ ఇస్తాడు. నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. సో క్లియర్ గా మీకు తెలిసిపోయింది. కాబట్టి డిఫారెస్టేషన్ సంబంధించినటువంటి అటవుల నాశనం సంబంధించినటువంటి ఒక శాటిలైట్ ద్వారా ఉపగ్రహాలను గుర్తించి వెంటనే అటవీ అధికారులని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని అలర్ట్ హెచ్చరించేటువంటి వ్యవస్థ సిస్టమ్ పేరే అనావరణ సిస్టమ్. ఎగ్జామినేషన్ క్లియర్ గా రాయాలి. నెక్స్ట్ ఇదే సందర్భంలో సింథటిక్ అపర్చర్ రాడార్ సార్ ఎస్ఏఆర్ ఎలక్షన్ కనబడతా ఇక్కడ ఎస్ఏఆర్ సార్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్ఏఆర్ సార్ కూడా చాలా ఉన్నాయి. ఎస్ఏఆర్ సార్ అంటే రాడార్ టెక్నాలజీ దట్ కెన్ డిటెక్ట్ ఆబ్జెక్ట్స్ త్రూ క్లౌడ్స్, స్మోక్ అండ్ డార్క్నెస్. మామూలుగా మనం వాడేటువంటి రావు, ఎందుకంటే పగులు ఉండాలి, ఎందుకంటే శాటిలైట్ తిరుగుతుంటుంది. కరెక్ట్ గా అదే టైంలో భూమికి వచ్చినప్పుడు ఆ టైంలో మీకు పగులు ఉంటే మాత్రం చూస్తాయి. ఇక్కడ సార్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది సింథటిక్ అపర్చర్ వాడుతుంది. ఈ సింథటిక్ అపర్చర్ వాడడం వల్ల అది క్లౌడ్స్ మేఘాలు ఉన్నా కానీ, పొగతో స్మోక్ తో ఉన్నా కానీ, డార్క్నెస్ నైట్ అయినా సరే ఖచ్చితంగా ఎలా ఉందో అలాగే తీస్తున్నమాట. దాన్ని సార్ అని పిలుస్తారు. మరి ఇక్కడ మనకు స్పేషియల్ రెజల్యూషన్ పేరుతో కూడా ఎగ్జామినేషన్ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బిట్స్ రూపంలో రావడానికి అవకాశం ఉంది. ఏపీపీఎస్ స్పేషియల్ రెజల్యూషన్ అంటే స్మాలెస్ట్ ఏరియా ఏ శాటిలైట్ డివైస్ కెన్ డిటెక్ట్. అంటే ఒక శాటిలైట్ ఒక ఉపగ్రహాన్ని పైనుంచి ఫోటో తీసినప్పుడు ఎంతో తక్కువ స్థలాన్ని అది గుర్తించగలుగుతుంటే ఉదాహరణకి 10 మీటర్స్ టు 10 మీటర్స్ ఇంత దాన్ని కూడా తీసేస్తుంది. 10 మీటర్స్ ని అంత తక్కువ దాన్ని గురించి మన స్మాలెస్ట్ అని స్పేషియల్ రెజల్యూషన్ పేరుతో పిలుస్తాడు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ అంటాము, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అంటాము. ఇప్పుడు సెంటినెల్ ఉంది కదా శాటిలైట్స్ 1, 2 అది ఎవరు పంపించింది? ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అలానే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇవ్వాలి. మరి ఇదే సందర్భంలో ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 గుర్తుపెట్టుకోవాలి. మనకు అటవీ రక్షణ చట్టం ఉంటుంది 1980. మీరు ఆల్రెడీ ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు మీరు రకరకాల యాక్ట్లు చెప్పాను నేను. సో లాస్ట్ లోకి వచ్చింది FRA కూడా ఉన్నాను 2006 అని చెప్పున్నాను. అటవీ హక్కులు చెప్పాలి ప్రైవేట్ దృష్టిలో పెట్టుకొని హక్కులు. అంతకుముందు ఫారెస్ట్ యాక్ట్ FA, ఇది FRA, ఇది మీకు క్లియర్ గా చెప్పాను నేను లాస్ట్ ఆపాను. మరి ఇక్కడ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కూడా డిస్కస్ చేసాను నేను. మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రెగ్యులేట్స్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్. కాబట్టి అటవులకు సంబంధం లేకుండా ఆ భూముల్ని ఫారెస్ట్ ల్యాండ్ వాడుకోవడాన్ని నియంత్రించేటువంటి చట్టం పేరే ఫారెస్ట్ యాక్ట్ 1980. దాని తర్వాత ఏమొచ్చిందా లేటెస్ట్ మనకి ఇప్పుడు FRA. ఏం పేరు? FRA, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం 2006. చాలా 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 ఇంపార్టెంట్. మన యొక్క ఆదివాసుల యొక్క హక్కులకు అప్పటి లేటెస్ట్ చట్టం అదే. సో ఎవల్యూషన్ చెప్పుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 కావాలి బ్రిటిష్ చట్టాలు, దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ FSI ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటే ఈ ఫారెస్ట్ మానిటరింగ్ చేస్తుంది ఇండియాలో. అలాగే సెంటినెల్ శాటిలైట్ ఏం చేస్తాయి? పార్ట్ ఆఫ్ ద కోపర్నికస్ ప్రోగ్రామ్ ఆఫ్ ESA.
ఈఎస్ అంటే ఏం చెప్పాను, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మనకు అదేవిధంగా అమెరికాలో మనకు తెలుసు, మనకి నాసా అంటాం, మనకి ఇస్రో అంటాం. అలాగే మొత్తానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటే దానికి కోపర్నికస్ ప్రోగ్రామ్ ఉంటే ఆ కోపర్నికస్ అనే ప్రోగ్రామ్ కింద ఈ సెంటినల్ అనేటువంటి శాటిలైట్ పంపించారు. సెంటినల్ శాటిలైట్ ఎన్ని ఉన్నాయి, రెండు. సెంటినల్-1, సెంటినల్-2. వాడి పని ఏంటి, అడవులు ఏమైనా నాశనం అయిపోతుంటే వాడు గుర్తించి అలర్ట్ సిస్టమ్ ద్వారా హెచ్చరించడం. భారతదేశం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ వాడుకుంటాయి ఇప్పటిదాకా. అయితే ఈ ఏం చెప్తున్న ఇండియన్ గవర్నమెంట్, అరే బాబు తప్పుడు సంకేతాలు వస్తే కొంచెం ఆపండి బాబు, ఎందుకంటే ఏ వచ్చేస్తుంది కాబట్టి. ఏ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, అది జరిగింది కదా. సో కాబట్టి ఇక్కడ ఏ అండ్ శాటిలైట్ డేటా హెల్ప్ డిటెక్ట్ ఫారెస్ట్ కవర్ చేంజ్. ఎందుకు ఉపయోగపడతాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ ఉండే శాటిలైట్ డేటా కానీ ఆ ఫారెస్ట్ లో ఇంతకుముందు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, తగ్గుతున్నాయి, ఇప్పుడు డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు అలర్ట్ చేస్తే వెంటనే దీంట్లో తప్పుడు సంకేతాలు రావడం జరిగింది. ఈ విధంగా వస్తుంటాయి. ఇది డిసెండింగ్ ఆర్బిట్, అసెండింగ్ ఆర్బిట్. సో ఈ టైప్ లో కూడా తీసుకుంటే ఇలా తీస్తాయి. అందువల్ల యాక్యురేట్ గా డేటా వచ్చింది వాస్తవం ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు మనకి ఏ చెప్తారు అధికారులు మారిపోయినాయి కానీ ఈ విధంగా ఉంటుంది. ఇక పైన శాటిలైట్ ఈ సెంటినల్-1, సెంటినల్ తీసుకుంటాయి, ఈ గ్లోబల్ అభివృద్ధి ఈ డేటాను వాడుతూనే ఉన్నాం. కానీ కృత్రిమ మేధస్సు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇస్తుంటది. మీరు ఒకప్పుడు గూగుల్లో చూడండి, మన ఫోటో కొట్టుకుంటే మన ఫోటో గురించి ఫోటో వచ్చినా దాని నేరస్ కొట్టి ఫోటో వచ్చి ఆశ్చర్యపడక్కల. ఇలాంటి టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందుకు వచ్చి కొన్ని రోజులు ఆపండి రా బాబు, ఈ అనావరణమైనటువంటి ఈ పోర్టల్ ఆపండి అని చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినప్పుడు దీనికి సంబంధించి ఈ డిఫారెస్టేషన్ అంటే మనకు అడవిని మరి నాశనం అయిపోవడం అలర్ట్స్ అనేది లింక్డ్ విత్ వన్ అగ్ని ఫారెస్ట్ ఫైర్ పోర్టల్. దీంతో లింక్ అయితే కాబట్టి ఇందాక అనావరం పోర్టల్ చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోవడమా. వన్ అగ్ని అంటే అడుగు దాని పేరులో ఉంది. వన్ అంటే ఫారెస్ట్, అగ్ని అంటే ఫైర్ అనమాట. కాబట్టి మన ఫైరింగ్ ఆఫ్ ఫారెస్ట్ చూసిన అడుగు తగిలిపోతుంటాయి ఇచ్చిన వాడేసి. సో కాబట్టి ఈ వన్ అగ్ని ఫారెస్ట్ ఫైర్, ఫారెస్ట్ కానీ అడుగు తగలకపోవడం. ఇందాక చెప్పిన అనావరం, ఈ రెండు పోర్టల్స్ గుర్తుపెట్టుకోండి. అనావరం పోర్టల్ కాడ జరిగింది, కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ పోర్టల్. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్, ఐఎస్ఎఫ్ఆర్ అంటారు. ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఈ రోజు మనం చెప్పాలంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది బయోనియర్. బయోనియర్ అంటే సంవత్సరం 3 సార్లు వస్తుంది, 6 months ఒకసారి వస్తుంది. సో కాబట్టి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏ ఆర్గనైజేషన్ చేస్తుందంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎఫ్ఎస్ఐ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఏమవుతుందో అది సంవత్సరానికి 2 సార్లు అధికారికంగా మనకు భారతదేశంలో ఉండే అడవులు ఎంత ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ఇయర్లీ ట్వైస్ బై ఇయర్ అంటే మన 6 months ఒకసారి ఇస్తూ జరుగుతుంది. మరి దాని తర్వాత దాని ఆధారంగా మన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వస్తుంది. అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఇది ఉంది. ఏముంది, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే ఏంటి? సింథటిక్ అపర్చర్ రాడార్ అంటే మనం చెప్పాను, అడ్వాన్స్డ్ యాక్టివ్ ఇమేజింగ్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ మూవింగ్ ప్లాట్ఫామ్స్. మూవింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడే చెప్పినట్టుగా నీకు ఉండేటువంటి ఒక శాటిలైట్స్ కానీ అలాంటి ఉపగ్రహాలు కానీ వాటి ద్వారా వాడేటువంటి అడ్వాన్స్డ్ గా ఆధునీకరించినటువంటి యాక్టివ్ ఇమేజ్ టెక్నాలజీనే మనం సింథటిక్ అపర్చర్ రాడార్ అంటున్నాం. అంటే నీకు మామూలుగా మూవ్ అయ్యేటప్పుడు తీయలేదు, అదంత ఖచ్చితంగా అది 2D ఇమేజెస్ కావచ్చు, 3D ఇమేజ్ కావచ్చు, ల్యాండ్స్కేప్స్ హై రెజల్యూషన్ ఇస్తుంది. దీన్ని సింథటిక్ అపర్చర్ రాడార్. ఎగ్జామినేషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ వినుంటారు, మీరు బాగా చదువుకోండి, ఇలాంటి విషయాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ సరే 6th ఐటమ్ ఏంటంటే, సరే మన ఎగ్జామినేషన్ లో మ్యాథ్స్ శాటిలైట్ మిషన్స్ ఇద్దరు ఏజెన్సీస్, ఒక శాటిలైట్ మిషన్ ఏంటి, ఆ ఏజెన్సీ ఎవరు ఉన్నారో చూడండి, మీరు అలాగే చదువుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి. రిమూవల్ ఆఫ్ 2 children లాంగ్ ఇన్ రాజస్థాన్ పంచాయత్. ఒకప్పుడు బాగా గుర్తున్నారు, తాతయ్య బామ్మగారి కళ్ళ సీనియర్ ఇంటర్ అన్నమాట, జూనియర్ తాతగారు. ఆ సినిమా చూస్తే అప్పుడంతా కూడా, ఎందుకంటే ఈ పిల్లలు కనేస్తుంటారు కదా, దాని గురించి అప్పుడు వచ్చినటువంటి దాని గురించి మంచి మూవీ. అంటే ఇంతమంది పిల్లలు కనేసి పాత రోజుల్లో ఎంతమంది మా ఫాదర్ వాళ్ళు మొదలు పెడితే మా ఇంట్లో మా సార్ మేము మా బాబాయిలు మా పెదనాన్న అంతా కలిసి ఒక 6 మంది 8 మంది వాళ్ళ లెక్కలు చెప్పేవాడు. తర్వాత వచ్చేకాడు 3 కొట్టి వచ్చారు, తర్వాత వచ్చేకాడు 2, తర్వాత ఒక్కరు, తర్వాత అసలు లేకుండా వెళ్ళిపోయారు. కారణాలు ఇది కూడా అవసరం. పాపులేషన్ డెమోగ్రఫీ అనే దాని మీద చదవాల్సి వస్తుంది, జియోగ్రఫీకి చదవాల్సి వస్తుంది, ఆంథ్రోపాలజీ చదవాల్సి వస్తుంది, జనరల్ స్టడీస్ ఈ టాపిక్ అవసరం. ఒకప్పుడు జనాభా నియంత్రణ ఎందుకు అవసరం ఏంటంటే, ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాం, జనాభా విస్ఫోటనం అంటాం. పాపు కంటే భయంకరంగా ప్రమాదం పెరిగినట్టుగా జనాభా ఇష్టంగా కలిగడం మొదలుపెట్టిస్తారు. అప్పుడు ఆహార కొరతలు ఏర్పడ్డాయి,
ద్రవ్యోల్బణం వచ్చింది. కాబట్టి అలాంటి సమస్యల వల్ల కుటుంబ నియంత్రణ పాటించడం జరిగింది. మొదట్లో రాయితీల రూపంలో కంట్రోల్ చేశారో, బలవంతం చేశారో. దాంట్లో మీకు తెలుసు రాహుల్ గాంధీ, వాళ్ళ ఫాదర్ చిన్నాన్న పేరు సంజయ్ గాంధీ తెలుసున్నారు కదా, అప్పుడు చదువుతారు. ఆ సంజయ్ గాంధీ జరిగినటువంటి దాంట్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే దాన్ని ఎవరు సినిమా తీశారో అప్పుడు సీనియర్ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తాను బ్యాగ్ ఉంది అంటే ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణని బలవంతంగా చేయడం జరిగింది. అంటే ఎక్కువ మంది సంతానం ఇబ్బంది. తర్వాత కాలంలో మనం చూస్తున్నాం చైనా వాళ్ళు కూడా పిల్లలు కూడా మర్చిపోయారు. ఎందుకంటే అక్కడ యూత్ యంగ్ అనేది ఉంటాయి ఇప్పుడు కూడా. మీ భారతదేశం యొక్క శక్తి దేంతో పోలుస్తారంటే నా దేశంలో నుండి యూత్ ఉంటున్నారు. యూత్ అలాగే ఉండిపోతారా? మీరు కొంతకాలం ముసలి అయిపోతారు. అప్పుడు నా భారతదేశం దేంతో పోల్చాలి? ముసలి అవుతున్నా వయసు మళ్ళీ ఎముకలు కుళ్ళిన బుద్ధులారా చావంటో ఇచ్చావంటో అంటాడు మహాకర్షిసి. అంటే అనిపించలేదే కానీ ఇక్కడ ఎంగట్ అయిపోయారంటే ముసలి లాగేట్టున్నారు. సో వెళ్తానా ఎవరితో పోల్చాలి? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నా భారతదేశము మళ్ళా మనకు ఇనుప కండరాలు ఉక్కు నరాలతో కూడిన స్వామి వివేకానంద చెప్పినట్టుగా అలాంటి నూతనమైనటువంటి యువకులతో రావాలంటే జనాభా పెరగాలి, పిల్లలు కనాలి. ఇది కాన్సెప్ట్ అప్డేట్. ఆ రోజుండే పరిస్థితుల్లో పిల్లలు ఇష్టంగా కనిపిస్తుంటే సమస్యల వల్ల ఈ చట్ట రూపంలో బలవంతంగా కూడా పెట్టారు. ఇద్దరు కంటే ఎక్కువ అమ్మదులు అని చెప్పారు. ఇనెలిజిబుల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం. ఎవడన్నా ఎవరికి తీసుకొచ్చాడు అనుకో వీడు అభివృద్ధి పెట్టించుకుంటారని ఆ మూడోడు చెప్పాడు అనుకో మా డాడీ మా మమ్మీ అంటే కూర్చొని కోర్టు తీర్పిచ్చాయి. ఇప్పుడేమన్నారంటే మేల్కొనే రాజకీయ పార్టీలు మేల్కొని ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే అరే బాబు ఇద్దరు అసపోతారా బాబు మూడో అడగలరా మేము రాయితీలు ఇస్తా ఉన్నాయి. ఈ న్యూస్ ఇక్కడి నుంచి మనకి ఢిల్లీ నుంచి తయారు చేసిన ఎక్స్పర్ట్స్ న్యూస్ లో వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాజస్థాన్ తీసుకుంటే మనం ఎక్కడున్నా మా తెలుగు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం కూడా తీసుకుని దీన్ని యాడ్ చేస్తూ వస్తున్నారు అర్థమైన న్యూస్. కాబట్టి అక్కడ కాదు అక్కడ పెడుతున్నా ఇక్కడ కూడా జరిగింది. ఎగ్జామినేషన్ చేయగలుగుతున్నా నాటోని రాజస్థాన్ ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి చేసింది దానికి యాడ్ చేసుకుని చదవాల్సింది. ఓకే ఇది కాన్సెప్ట్. కాబట్టి రిమూవల్ ఆఫ్ 2 children law ఇన్ రాజస్థాన్ పంచాయతీ రాజ్. ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈ రాజస్థాన్ ఏం చేసిందంటే అరే బాబు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనవసరం అని చెప్పి వాడు ముందు కూడా ఎలక్షన్ కూడా లేదురా బాబు కనండ్రా బాబు కనండ్రా ఎంతమంది కంటే కనండ్రా అని చెప్పేసి ఆ నామ ఇచ్చేసింది. కాబట్టి రాజస్థాన్ రిమూవ్ ద రూల్ that disqualified candidates with more than 2 children from contesting పంచాయత్ ఎలక్షన్స్. పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ లో పిఆర్ఐ పంచాయతీ ఇష్యూస్ లో అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, బ్లాక్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, దీంట్లో ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే డిస్క్వాలిఫై అనర్హులని గేట్ ఇంతకుముందు ఎలక్షన్ కష్టపడి ఇచ్చిన అది తీసిపడేస్తున్నారు. అది వార్త. ఎందుకంటే అప్పుడు దాకా చట్టంలో మార్పు వచ్చింది కాబట్టి వైఎన్ న్యూస్ ద రాజస్థాన్ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ 2026 రిమూవ్ ద 2 children eligibility. ఇద్దరు పిల్లలు ఉండాలంటే ఎక్కువ ఉండకూడదు అమలు వేస్తామనేటువంటి దాంట్లో మార్పులు చేస్తూ రాజస్థాన్ చేసింది. ఇక్కడ ఎగ్జామినేషన్ వాళ్ళ దృష్టి ఏంటంటే ఏ స్టేట్ ఈ విధంగా ఇద్దంటే రాజస్థాన్ అమ్మ 19 తెలుగు నాలుగు యాడ్ చేసుకోండి మందు ఇప్పుడు చేశారు రైట్. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ 1995 లో ఇంట్రొడ్యూస్ చేస్తే ల్యాండ్ అమెండ్మెంట్ మనకి లా ఎప్పుడు అమెండ్ అంటే సెక్షన్ 19 ఆఫ్ రాజస్థాన్ పంచాయత్ 1994 లో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎందువల్ల ఇక్కడ ఒక వర్డ్ వస్తుందా ఆ వర్డ్ ఏంటంటే టిఎఫ్ఆర్ గుర్తుపెట్టుకోండి. ఈ పేరు టిఎఫ్ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ డెమోగ్రఫీ. ఏం పేరమ్మా టిఎఫ్ఆర్. టిఎఫ్ఆర్ అంటే ఏంటంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఏంటది టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డెమోగ్రఫీకి సంబంధించి జియోగ్రఫీ వస్తుంది మీకు. కాబట్టి జనరల్ స్టడీస్ ప్లేన్స్ లో రావడానికి జియోగ్రఫీగా రాయాల్సి వస్తుంది. సో దాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఇది డిక్లైన్ ఫ్రమ్ 3.6 to 2 అంటే 3.6 ఉంటే ఈ టిఎఫ్ఆర్ 2.0 వచ్చిందన్నమాట. టిఎఫ్ఆర్ అంటే ఏంటి అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ ఏ ఉమెన్ డ్యూరింగ్ అ లైఫ్. ఒక జీవిత కాలంలో ఒక ఉమెన్ ఒక స్త్రీ అనేటువంటి ఆమె ఎంతమంది పిల్లలను కనగలుగుతుంది అనే సరాసరి సంఖ్యనే ఏమంటామంటే టిఎఫ్ఆర్. ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి. కాబట్టి ఒక ఉమెన్ ఒక స్త్రీ తన జీవిత కాలంలో తన బతికంత కాలం ఎప్పుడైతే ఫెర్టిలిటీ పోకడం ఉంటుందో ఆ సంతానోత్పత్తి కాలం వరకు ఒక స్త్రీ కనగలిగేటువంటి ఆ పిల్లల సరాసరి యొక్క ఫిగర్ నే టిఎఫ్ఆర్ అని పేరుతో పిలుస్తున్నాం. ఇది ఎగ్జామినేషన్ లో తీసుకోండి గ్యారెంటీ రావడం అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ టిఎఫ్ఆర్ ఎంత నుంచి ఎంతకు వచ్చింది 3.6 2.0 తెలిపింది. అంటే ప్రమాద గంటికలు భూమించింది. ఇలాగా అంటే స్త్రీలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది, పిల్లల కానీ శక్తి తగ్గిపోతుంది అనే కారణం అన్నమాట. ఈ తగ్గిపోతా ఉంటే నీకు రాష్ట్రం దెబ్బతేస్తాయి, ముసలు అయిపోతాం మొత్తం ఇవి ఉండరు. అందుకోసమే
భయపడేసి బేల్కొట్టిన ప్రభుత్వాలు రాజస్థాన్ దీంట్లో కూడా ఉంది. పంచాయతీ వ్యవస్థలో మనకు గుర్తుంటుంది, ఎవరు మొదటి రాష్ట్రం ఎవరైనా గుర్తొచ్చింది, ఇక్కడ రాజస్థాన్ పేర్కొంది, వెంటనే ఆంధ్రప్రదేశ్ లో అలా చెప్పింది. సో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు కాదు ఇంకా ఎక్కువ మేమే ప్రోత్సహిస్తారా బాబు అని చెప్పి అంటున్నాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ వాయిస్ ఓట్ అంటే ఏంటి, ఇది పొలిటికల్ సైన్స్ సంబంధించిన ఓట్. ఇది ఓటింగ్ మెథడ్ వేర్ మెంబర్స్ సే యా ఆర్ నో. మీరు చేతులు ఎత్తేసి గొంతు చెప్పేదాన్ని మనం ఇక్కడ వాయిస్ ఓట్ అంటున్నాం. కాబట్టి ఈ విధానంతో మనకు తెలుసు మీకు ఎలా చూస్తారు. మరి ఇదే టైంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆంధ్రప్రదేశ్ లో చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంటారు. దీని ఏమంటారు? పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. కాబట్టి పాలసీని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫారిన్ పాలసీ అంటే ఏంటి, అగ్రికల్చర్ పాలసీ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ అవ్వాలమ్మా. ఒక విధానం నేర్చుకోవాలి యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా పాపులేషన్ ఎలా ఉంది, దాన్ని ఎలా మనం మేనేజ్ చేస్తున్నాం, దీనికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. దీన్ని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటారు. దీనికి సంబంధించి పాలసీ చూసుకోవాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్ పెట్టింది. ఏం పేరు మీరు? పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్. నోట్ చేసుకోండి. అంటే రాజస్థాన్ ఇచ్చారు అక్కడ. నేను పనుల పని మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు చెప్తూ పోతున్నాను. ఆ రోజుల్లో పిఆర్ఐలో పోటీ పడి చేసుకొచ్చాం మనము రాజస్థాన్తో. ఇప్పుడు కూడా దీని నుంచి పోటీ పడుతూ మనకు మొన్నే జరిగినట్టుంది. సో కాబట్టి మన దాంట్లో ఉండే దాంట్లో పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇక్కడ 1 ఏప్రిల్ మనం మార్చిలో ఉన్నాం, 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. ఎవరైనా కానీ ఇద్దరు కంటే 2 కానీ అంతకంటే పిల్లలు ఉంటే మీకు ఆ డెలివరీ టైం ఎంత ఇస్తారంటే 25,000 ఇస్తారు. 25,000 రూపాయలు ఇస్తారు డెలివరీ టైంలో. కాబట్టి మీరు ఇళ్ళలో పిల్లలు కానీ వాళ్ళు ఉంటే, ఎవరన్నా పెళ్లి అయిన వాళ్ళు ఉంటే కనండి, లేదు పెళ్లి కావాలంటే చెప్పండి. పెళ్లి అయిన వాళ్ళమ్మా, పెళ్లి కానివాడు, పెళ్లి అయిన వాళ్ళు 2 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ, ఏ బాబు అర్థమవుతుంది నీకు, ఇళ్లలో చెప్పండి. 25,000 రూపాయలు ఏప్రిల్ 1 అనుకుంటే చూడడం. ఏప్రిల్ 1 నుంచి 2020 నుంచి అమల్లోకి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మనకు ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకారంగా పిల్లల సంఖ్య పెరిగితేనే కొంతకాలానికి మనకి యువకులు వస్తారు భారతదేశానికి, ముసలు అయిపోతారు ముఖ్యంగా అనేసి రాజస్థాన్ పేర్కొంది, వెంటనే ఆంధ్రప్రదేశ్ పేర్కొన్నాయి. కానీ పంచాయతీ వ్యవస్థ తీసుకోవడానికి పోటీ పడ్డం కాదు, దీంట్లో మనం పోటీ పడ్డాయి రెండు కూడా. కానీ అనర్హత మనకు ఇనేజిబిలిటీ అనేటువంటి వేడికి తప్పించి అరే బాబు పిల్లలు కానీ ప్రోత్సహిస్తారని చెప్తున్నాయి. అర్థం కదా? ఎంతమంది వాళ్ళమ్మా? 2 కానీ 3 కానీ ఉంటే ఎంత ఇస్తారమ్మా? ఎంతమంది ఇస్తారు? 20,000 ఇస్తారని చెప్పేసి ఎక్కువ అంటారు కదా. సో కాబట్టి ఈ కెపాసిటీ వీళ్ళు ఈ విధంగా ఇస్తారు. కాబట్టి టీఎఫ్ఆర్ ఎంత ఉందంటే భారతదేశంలో ఒకసారి ఇక్కడ సంగతి చూస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంత వచ్చిందంటే 2.1 to 1.5. చూడండి ఘోరం. ఇది మన ఫిగర్. అదే మీకు 2.1 నుంచి 1.5. అంటే మన దాంట్లో గమనించుకోండి, మీకు తెలిసినంతా ఉంటారు, మీ అక్కలో అన్నలో వదిలిలో చెల్లెలు ఉంటారు. ఎంత అక్కడే మీకు అసలు కనలేదు అన్నమాట. అంటే మీకు లైఫ్ స్టైల్ మారిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు, పిల్లలు కానీ టైం లేదు, ఓపికలు లేవు, ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు లేక కదమ్మా. ఒకప్పుడు డబ్బులు భయపడ్డారు, ఇప్పుడు డబ్బులు లేక ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆ రోజులో భయపడింది పోషించలేక. ఈ రోజు నేను ఒకటి గురించి లక్షలు పెట్టి మనం కాన్వెంట్ పేరుతో చదువుల పేరుతో డబ్బులు పెట్టేస్తారు. ఆ ఒకటి చూసి కూడా చాలా అంటారు, ఒకటి ఏడాది మీ అమ్మాలో 4 మంది 7 మంది కంటే ఈరోజు శక్తి లేకుండా పోయింది పరిస్థితి. దీనికి మనం సరదాగా మాట్లాడి చాలా సీరియస్ విషయం. దీన్ని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటారు. అందుకోసం ప్రభుత్వాలే పేర్కొన్న మీకు దీంట్లో 2వ రాష్ట్రము అని తొలి రాష్ట్రం చెప్పుకోవడం బాగుంటుంది. ఒకేసారి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. మన స్కీమ్ పేరు పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్. అంటే ఈ పోషించడానికి దానికి 20,000 దీని తర్వాత నీకు నెలలా వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని గురించి మిగతా మనం మాట్లాడదాం. సో అందువల్ల ఇది కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మన పంచాయతీ వ్యవస్థ వచ్చిన దాంట్లో ఈ రాజస్థాన్ పంచాయతీ యాక్ట్ తెలుసు మీకు. దాని తర్వాత ముఖ్యంగా 73వ రాజ్యాంగ సభ ద్వారా పిఆర్ఆర్ సెంట్రల్ పద్ధతులు విన్నారు మీరు. ఎవల్యూషన్ ఆఫ్ పిఆర్ఎస్, ఏ విధంగా పంచాయతీ వ్యవస్థ ఎలా ఎవరవుతూ వేదకాలం ఉండే పంచాయతీ వ్యవస్థ మన స్వాతంత్రం వచ్చేదాకా ఎలా వచ్చిందో, ఎలా పడుతూ నేస్తూ వచ్చిందో, దాని తర్వాత అనేక కమిటీ, భగవంతరావు మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ నుంచి చివరికి 73వ రాజ్యాంగ సభ ద్వారా 1992లో పంచాయతీ వ్యవస్థ వచ్చిందని చెప్పి థర్డ్ పార్టీ కమిటీకి వీడియో కూడా ఇవ్వడం జరిగింది. సెషన్ లో మాట్లాడాను. అది ఏంటంటే అనేక ఫెయిల్యూర్స్ రాష్ట్రాలు కాదు, సక్సెస్ రాష్ట్రాల నుంచి మాట్లాడడం జరిగింది. దాన్ని బాగా క్షుణ్ణంగా చదువుకోండి. కాబట్టి దానికంటే నేను ఎక్కువ ఇచ్చిన క్లాసులు ఇంతకుముందు నేను. మరి ఇక్కడ చూసినప్పుడు ఆర్టికల్ 243F ఇది ఇంపార్టెంట్ టేక్అవే. డీల్స్ విత్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పంచాయత్ మెంబర్స్. ఎగ్జామినేషన్ లో పొలిటికల్ సైన్స్ లో మీకు వస్తుంది, జనరల్ స్టడీస్ వస్తుంది.
పంచాయతీ మెంబర్స్ ని డిస్క్వాలిఫై చేయడము, అనర్హులు చేసేటువంటి అది ఏంటి ఆర్టికల్ అంటే 243 కాబట్టి పిఆర్ఐ వ్యవస్థలో 2043 ఎఫ్ఓ డిస్క్వాలిఫై చేసింది. అలాగే మనకి ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కండిషన్ స్టేట్ డిసైడ్ చేస్తాయి. అలాగే మనకు ఇంక అనేక విషయాలు ఉంటాయి, దీన్ని బాగా చూసుకోండి, టీఎఫ్ఆర్ ముఖ్యంగా చూసుకోండి. దాని తర్వాత మనకు ఇంకొన్ని అంశాలు మనం చూస్తే జియో పొలిటికల్ షిఫ్ట్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఇండియాస్ స్ట్రాటజీ కన్సర్న్ ఇప్పుడు మాట్లాడాము. వెస్ట్ ఏషియా క్రైసిస్ ఇప్పుడు ఉంటుంది. ఇది ముఖ్యంగా భారతదేశం ఎనర్జీ సప్లైని, రీజనల్ రిలేషన్స్ ని ప్రభావితం చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే ఇది జియో పొలిటికల్ గా ఈ భౌగోళిక రాజకీయాలు అంటామో ఇలాంటి పరిస్థితులు అనేక మార్పులు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంతకు చదివినటువంటివి, దానివల్ల దీన్ని మళ్ళీ రిపీట్ అయింది పెద్ద వాళ్ళదు. ప్రాక్సీ వార్ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి. ప్రాక్సీ వార్, ప్రాక్సీ వార్ అంటే కాన్ఫ్లిక్ట్ వేర్ మేజర్ పవర్ సపోర్ట్ స్మాలర్ గ్రూప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ డైరెక్ట్లీ. ఒక అగ్రరాజ్యం ఉంది, ఒక అగ్రరాజ్యం ఉంది, ఈ పక్క రష్యా ఉంది, ఈ పక్క అమెరికా ఉంది. డైరెక్ట్ గా ఢీ కొట్టుకో, నువ్వు కొట్టరావని మన రాజకీయాలు చూస్తుంటాం. అసలు వాడు ఎప్పుడు కొట్టుకోడు, వీడు బాగానే ఉంటాడు, వీడి ఫ్యామిలీ బాగుంటుంది, పోయేది వీళ్ళే. నేను సరదా మాట వాస్తవాలు చెప్తున్నాను. పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఎప్పుడేం కాదు, వాడు బాగానే ఉంటాడు, డబ్బు ఉండేవాడు, పోయేది కార్యకర్త పోతుంటాడు. సో ఇలాగ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వేర్ మేజర్ పవర్స్, ఈ బలమైనటువంటి శక్తులు ఏమవుతున్నాయి, ఈ మేజర్ పవర్స్ రష్యా కానీ అమెరికా కానీ అవి డైరెక్ట్ గా కొట్టుకో, ఇండైరెక్ట్ చేసి స్మాలర్ గ్రూప్స్ చేస్తాయి. ఇలాంటి వాటిని ప్రాక్సీ వార్ అంటారు. ఏమంటారు? ప్రాక్సీ వార్. ఐఆర్ వస్తుంది ఇంటర్నేషనల్స్. అలాగే మనకి రెజిమ్ చేంజ్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ప్రెషర్. నీకు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కూడా. అలా కాకుండా నీకు బయట నుంచి ఫోర్స్ వల్ల కావచ్చు, మొత్తమైన బలవంతంగా నీకు ఎలక్షన్స్ తో అలాంటి ప్రమేయం లేకుండా జరిగేటువంటి అధికార మార్పిడి రెజ్యూమ్ చేంజ్ అంటారు. అంటే ప్రభుత్వం మార్చేస్తాయి కొన్ని సందర్భాల్లో, అది ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల కావచ్చు, ఇంటర్నల్ ఫోర్స్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. అలాగే స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్ అంటే పాలసీ ఆఫ్ అవాయిడింగ్ ఎస్కలేషన్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్. ఒక దేశంలో యుద్ధ పరిస్థితి, ఇంకో దేశం యుద్ధం జరుగుతుంటాయి, అప్పుడు ఎస్కలేషన్ అంటే ఉద్రిక్త వాతావరణం పెరుగుతుంటది, దాన్ని ఆపడం కోసంగా వీరిద్దరికి సంయమనం పాటించడాన్ని స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్ అంటారు. అంటే నీకు శక్తి ఉండొచ్చు, కానీ ఉద్రిక్తులు ఎస్కలేట్ చేసే విధంగా, పెంచే విధంగా ఉండకూడదు, నీ శరీరం తగ్గించే విధంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వీరిద్దరికి మౌనంగా పాటిస్తాము, దీన్ని ఏమంటామంటే స్ట్రాటజిక్ రిస్ట్రెయింట్ అని పిలుస్తాము. సో కాబట్టి దీంట్లో ఇంకా అనేక అంశాలు ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక విషయం గురించి మాట్లాడదామా. మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి రోజు మీకు. దాంట్లో మీరు చదివినప్పుడు ఈ కార్టర్ డాక్ట్రిన్ అనేది వచ్చిందా? ఇక్కడ వచ్చి ఉంటుంది, ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇక్కడ కొలాస్ ఆఫ్ గల్ఫ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండ్ లెసన్స్ ఫర్ ఇండియా. ఎందుకంటే గల్ఫ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది నిర్మాణం కూలిపోతే ఒక విధంగా భారతదేశానికి గుణపాఠం పెట్టి మాట్లాడుతున్నాం. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా షోస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఈ వెస్ట్ ఏషియా అనేక గుణపాఠాలు నేర్పిస్తోంది. కోవిడ్ ఏ విధంగా మనకు అనేక లెసన్స్ నేర్పించింది సమాజానికి. ఈ కాన్ఫ్లిక్ట్ నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలంటే ముఖ్యంగా డిఫెన్స్, ఈ రక్షణ రంగంలో కానీ, అలాగే సెక్యూరిటీ భద్రతా పరంగా కానీ, ఎవడో వస్తాడు ఏదో చేస్తే పాట ఉంటుంది, ఎదురు చూసి మోసపోకమని. కాబట్టి ఎవడో వచ్చి రక్షిస్తాడనో ఏదో సెక్యూరిటీస్ అనుకోబాక నీ కాళ్ళ మీద నిలబడాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే సెల్ఫ్ రిలయన్స్ అని ఇంగ్లీష్ అంటాము. ఆత్మ నిర్భర్ భారత్ అని పేరు ఉంటారు, మన పిఎం గారు వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనము దీంట్లో ముఖ్యంగా ప్రాధాన్యత తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకు ఉంది వార్తలు అంటే రైజింగ్ టెన్షన్స్ ఇన్ ద గల్ఫ్ రీజియన్ ఎక్స్పోజ్డ్ వీక్నెసెస్ ఇన్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ గ్యారంటీ ఫర్ గల్ఫ్ కంట్రీస్. ఈ రోజు మనకు ఆ గల్ఫ్ కంట్రీస్ కి అభద్రతా భావం ఉంది కదా, అమెరికా తెచ్చుకొని కూడా ఎందుకు అవసరం వచ్చింది? వాళ్ళ దేశానికి కానీ వాళ్ళు కానీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళకి కావాల్సిన భద్రత ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ వాళ్ళకు ఉంటే, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఉంటే డబ్బులైతే ఉండదండి అరెస్ట్ చేయబడుతున్నాం. కాబట్టి ఇది ఒక విధంగా భారతదేశం లెసన్ తెచ్చుకోవాలి మిషన్ అని మనం మాట్లాడుతున్నాం. సో ఈ సందర్భంలో కార్టర్ డాక్ట్రిన్ అనే పదం వస్తుంది ఎగ్జామినేషన్. కార్టర్ డాక్ట్రిన్ అంటే మీకు అందరికీ కూడా గతంలో వెళ్ళిపోతే 1980s లో అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జిమ్మీ కార్టర్ గుర్తుంటాడు, చదివారు చరిత్రనే చదువుంటారు. జిమ్మీ కార్టర్ 1980s లో ఆయన ఆ రోజునే అమెరికా అధ్యక్షుడు. ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కార్టర్ డాక్ట్రిన్ పేరుతో పిలుస్తున్నాం. కార్టర్ డాక్ట్రిన్ అంటే ఏం చెప్తుందంటే 1980 లో జనవరి 23 ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమని చెప్పాడంటే we use military force, మేము మిలిటరీ వాళ్ళు వాడతాం ఖచ్చితంగా. దేనికంటే టు డిఫెండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ లో
మా జాతి ప్రయోజనాలు, ఎవరి జాతి ప్రయోజనాలు? అమెరికా జాతి ప్రయోజనాలు రక్షించడం కోసంగా ఎట్టి పరిస్థితుల్లో నిర్మోహటంగా మిలిటరీ ఫోర్స్ వాడతామని ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. దాన్ని మనం ఆయన పేరు మీదుగా జిమ్మీ కార్టర్ కాబట్టి కార్టర్ డాక్ట్రిన్ అంటున్నాం. ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ రోజంతా సంక్షోభంలో ఎందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది నేను చూస్తుంటాను. జియో పాలిటిక్స్ కింద రాయల్ గార్డ్ చెప్తూ వస్తుంది. దీన్ని కోట్ చేయాలి అర్థం మెయిన్స్ వచ్చినప్పుడు. ఇది ఈ కార్టర్ డాక్ట్రిన్ అంటే ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, ఎందుకంటే దానికి ముందు నేపథ్యం ఏంటంటే 1 year బ్యాక్ 1970 ఏం జరిగిందంటే సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఇన్వేషన్ చేయడం జరిగింది. గుర్తుందా మీకు? ఐఆర్ గాని చదువుంటే 1979లో సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి రష్యా అది ఆఫ్ఘనిస్తాన్ పైన ఇన్వేషన్ చేసింది. కాబట్టి సోవియట్ యూనియన్ యొక్క ఎక్స్పాన్షన్ ని ముఖ్యంగా ఈ క్రిటికల్ గా ఉండే గ్లోబల్ ఆయిల్ సప్లై, ఎక్కడైతే ప్రపంచానికి ఆయిల్ చాలా ఇంపార్టెంట్, ఆయిల్ అవి ఏమీ లేవు. ఈ ఆయిల్ సప్లైలో అప్పుడు నువ్వా నేనా బైపోలార్ జరిగింది. అంటే ఒక రష్యా ఒక పక్క అమెరికా. సో అలాంటి పరిస్థితుల్లో రష్యా యొక్క ఆధిపత్యానికి ఇలా ముందుకెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆయిల్ సప్లై ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశం తన యొక్క ఆధిపత్యాన్ని, తన యొక్క సుప్రమసీని చాటుకోవాలంటే రష్యాని మనం అడ్డుకట్టేయాలని ఉద్దేశంతో ఈ కార్టర్ వెంటనే 1 year తర్వాత తెచ్చిన ఈ యొక్క డాక్ట్రిన్ సిద్ధాంతాన్ని తన ప్రయోజనాల కోసం ఎంతగానో తెలుస్తుంది అమెరికా. ఇక్కడ ఇజ్రాయెల్ మీద ప్రేమ కాదు, చాలా మంది క్రిస్టియానిటీ ఇస్లాం అయిపోయి మాట్లాడుతున్నారు. నో రిలీజియన్ కాన్ఫ్లిక్ట్, అల్టిమేట్ గా పవర్ 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 పాలిటిక్స్ వస్తాయి. దీన్ని జియో పాలిటిక్స్ అని పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మన భారతదేశం అందరం కలిసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అని పేరుతో కొట్లాడుకోకూడదు. ఇక్కడ క్లియర్ చెప్తున్నాను. అందుకే జియో పాలిటిక్స్ అర్థం అవుతుంది, నీకు అర్థం అవుతుంది రాజకంతా పెట్రోల్ కదా. సో అందువల్ల 1979 వెళ్ళానో 80 వెళ్ళానో ఇంకో రోజు మాట్లాడుతుంది, ఎందుకంటే ఈ కాలం సరిపోదు కరెంట్ అఫైర్స్ కాబట్టి. సో ఇక్కడ అదే విధంగా ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎంతవరకు వచ్చాయంటే ఈ రోజు మనకి 23,622 crores ఇన్ ఫైనాన్షియల్ 21-22. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నీ దగ్గర ఎక్కువ తీస్తావు కాబట్టి తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే మన దగ్గర మనము ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చాము. ఇది మనకి మంచి గొప్పగా చెప్పుకో విషయం. అలాగే ఈ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేది కూడా తగ్గించుకోగలిగాం 25 to 35%. అంటే పాత రోజుల్లో అన్ని ఆయుధాలు తెచ్చుకుంటే నువ్వు ఇప్పుడు తెచ్చుకుంటున్నావు, ఇప్పుడు అవసరం అన్ని మనం చేయలేం. కానీ తగ్గినాయి 25 నుంచి 35% రిడ్యూస్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాము. అంటే మన ఆదాయాన్ని పెంచుకుంటున్నాము, అవతల ఆదాయాన్ని తగ్గించాం. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఏం చేశాయి, టోటల్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్రోల్ బాగుందని చెప్పేసి అందువల్ల సంక్షోభాలు ఉన్నాయి, ప్రపంచంలో సంక్షోభాలు పెడుతున్నాయి. ఇది ఒక విధంగా ఏంటంటే దర్శనం భారతీయులందరూ కూడా గర్వంగా ఆలోచించండి. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా కింద భారతదేశంలోనే అన్ని తయారు చేసుకుంటే వచ్చే ఆదాయం ముఖ్యంగా మనకు డిఫెన్స్ పరంగా ఎవరికి భయపడే పని లేకుండా ఆపరేషన్ సింధూర చూపించాము, మనము మన శక్తిని చాటాము. అందువల్ల ఈ విషయంలో ఐఆర్ఆర్ బాగా చదువుకుంటే ఎస్ఏ కూడా రాయగలుగుతారో ఆ విషయం చెప్తున్నాను. సో మరి ఇక్కడ కార్టర్ డాక్టర్ అయిపోయింది, మీకు స్ట్రాటజీ అర్థంతో చెప్పాను. అసైమెట్రిక్ వార్ఫేర్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ వేర్ వీకర్ ఫోర్స్ యూజ్ అన్కన్వెన్షనల్ టాక్టిక్స్. ఒకటి దగ్గరేమో ఆయుధాలు డిక్లేర్ వెపన్స్, ఒకటి దగ్గరేమో నేను తుపాకీ పెట్టుకోను, అదే నువ్వు AK-47 కి మామూలు తుపాకీ పెట్టుకోవాలి తేడా. సో వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే వీడు కూర్చొని ఇవాళ ఒకటేమో కన్వెన్షనల్ వెపన్స్, ఒకటి అన్కన్వెన్షనల్. ఇలాంటి మధ్య అంటే ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి, ఒక ఏలుడికి ఒక ఏలు అనుకోండి, అలాంటి కాన్ఫ్లిక్ట్ ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. సో ఇలాంటి చూసుకోండి. మరి ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ డిఏపి అంటాం. అంటే మనం ఆయుధాలు తీసుకోవాలన్నా, ట్యాంకులు ఎంత, హెలికాప్టర్లు ఎంత, ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 2020 ప్రకారంగా డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ప్రకారమే తెచ్చుకోవాల్సి వస్తుంది మనం. సో అలాగే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రొడక్షన్, ఈ ఫ్రేమ్వర్క్ ఏంటంటే భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ ఫ్రేమ్వర్క్ లోనే ఈ డిఏపి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ప్రకారంగానే ఈ హెలికాప్టర్లు కానీ, ఇంత కావాలి, ఏం కావాలి, ఏ టెక్నాలజీతో ఏది, ఇవన్నీ కూడా దీని ప్రకారంగా ప్రిపేర్ చేసుకోగలుగుతాం. అలాగే భారతదేశంలో ఆయుధాల చట్టం ఉంది 1950. ఇది మ్యానుఫ్యాక్చర్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్మ్స్, ఈ దేశంలో ఆయుధాలు తయారవడం కానీ అలాగే దానికి సంబంధించిన కలిగి ఉండడం కానీ మనకు మొత్తం కంట్రోల్ చేసే చట్టం ఏంటంటే ఆర్మ్స్ యాక్ట్, ఆయుధాల చట్టం 1950 కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అంటే ఏంటి, మనకు సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, ఇవన్నీ మీకు తెలిసిన దేశాలే, అయినా గుర్తు చేస్తాను. దీన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. అలాగే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే తెలుసు మీకు. ఈరోజు టోటల్ గా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కి కీలకమైనది ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి. ఇండియా ప్రమోట్స్ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ ప్రొడక్షన్. కాబట్టి ఆయుధాల దాంట్లో మనం ఏం వాడుతున్న పాలసీ ఆత్మనిర్భర్ భారత్.
నరేంద్ర మోడీ ఇలా ఏదవుతుంటాడు గమనించారు కదా, ఏమంటాడు? ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడమే ఈ రోజు మనకు అదే మెయిన్, మనకి మంచి పాలసీ. సో కాబట్టి ఈ విధంగా మనము ఈ రోజు ఎక్స్పోర్ట్స్ అనేటువంటి మనం పెరిగినాయి, ఇంపోర్ట్స్ తగ్గించుకోగలిగినాం, కాక అన్ని చదివినాం మన దీంట్లో. మరి ఇంకొక అంశాన్ని చూస్తే ఇక్కడ ఇంకొక ఐటమ్ ఇక్కడ ఇక్కడ ఆల్గారిథమిక్ సావరిటీ స్ట్రాటజిక్ ఇంప్లిమెంట్ ఫర్ ఇండియా అని పోయినామా. ఆల్గారిథమిక్ సావరిటీ, సావరిటీ అంటే ఏంటి? సార్వభౌమాధికారం, అంటే ఏ దేశానికి తలగకుండా. అంత బాగానే ఉంది, మరి టెక్నాలజీ ఎక్కడ తెచ్చుకోతాం, ఏ ఎక్కడ తెచ్చుకోతాం, ఇది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇప్పటి వరకు నీ భారతదేశం వేరే వాళ్ళకి ఆధారపడకుండా ఇక నువ్వు ఎవరికి తలగకుండా చేసావు. మరి ఇక్కడికి వచ్చే కాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం యొక్క రూపురేఖలు మార్చేస్తున్నాయి ఈ కృత్రిమ మేధస్సు. దీంట్లో కూడా సావరిటీ ఉండాలి, ఎవరికి తలగకుండా పరిస్థితి రావాలి. దాన్ని మనము ఆల్గారిథమిక్ సావరిటీ అంటాం, ఏ స్ట్రాటజిక్ ఇంప్లిమెంట్ ఫర్ ఇండియా. కాబట్టి ఒక వ్యూహాత్మక దిశగా భారతదేశం ముందుకేస్తుంది. ఇక్కడ ఆల్గారిథమిక్ సావరిటీ మీన్స్ ఏ కంట్రీ డెవలపింగ్ అండ్ కంట్రోలింగ్ ఇట్స్ ఓన్ ఏఐ సిస్టమ్స్, డేటా అండ్ ఆల్గారిథమ్స్ టు ప్రొటెక్ట్ డిజిటల్ ఇండిపెండెన్స్. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి డిజిటల్ టెక్నాలజీ ఉంటుందో అది పూర్తి వేరే ఆధారపడకుండా ఇక్కడ అది ఏఐ సిస్టమ్స్ కావచ్చు, డేటా కావచ్చు, ఆల్గారిథం కావచ్చు, తనకు తన సొంతమైనటువంటి దాన్ని డెవలప్ చేసుకొని నియంత్రించుకోగలిగితే వేరే వాళ్ళు లేకుండా చేసుకోవడం. మనం కూడా చూస్తాం, వాట్సాప్ అంటే ఎవరిది, అమెరికా, ఇంకోటి ఎవరిది, ఇలాంటి తగ్గించుకోవాలి మనము. అందులో మనమే చేసుకోగలిగితే ఇది వివరణ. సో కాబట్టి ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇండియా టు బిల్డ్ ఇట్స్ ఓన్ ఏఐ మోడల్స్ అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ ఏఐ టెక్నాలజీస్. విదేశాలకు సంబంధించినటువంటి కృత్రిమ మేధస్సు ఏఐ మీద మన డిపెండెన్స్ తగ్గించుకొని, ఆధారపడడం తగ్గించుకొని భారతదేశంతో సొంతమైనటువంటి ఏఐ మోడల్స్ ని చేసుకోవడం. మనం కూడా డిస్కస్ చేసిన అనేక మోడల్స్ ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి విషయాలు వచ్చినాయి. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజెడ్ అంటారు, ఈ పదం వచ్చి ఉండొచ్చు. 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద కోస్ట్, ఇలాంటి మనం అందరూ డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ఇంకేమైనా కొత్త విషయాలు ఉంటే చూద్దాం, డిస్కస్ చేసిన ఐటమ్ కాకుండా మీరు చూస్తాం పేపర్ల కంటే మనం ఎన్నో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎలక్టోరల్ డివిజన్ వెస్ట్ బెంగాల్ కేసు వచ్చింది. అంటే ఈ న్యాయస్థానాలు ఆటోమేటిక్ గా ఎన్నికల వాటికి సంబంధించి జోక్యం చేసుకోవడం మనం చూస్తున్నాము. దీంట్లో జరిగిన విషయం ఇక్కడ వచ్చింది. Supreme Court intervened to help resolve large numbers of pending cases related to electoral division. కాబట్టి మనం SIR సర్ అన్నారు కదా, ఏంటి SIR సర్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో మనకు ఎగ్జామినేషన్ లో దుర్లి ప్రతి రోజు మనం చూసేటువంటి ఐటమ్ SIR సర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఈరోజు మనం కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ లోని మమతా బెనర్జీ ఏమంటుందంటే దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము మా దేశంలో మాకు రావాల్సిన ఓట్లు తగ్గించడం కోసం చేస్తుంటారు. ఇక్కడ దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటారు? విదేశాలకు సంబంధించిన వాడు దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఓట్లు, దొంగ ఆధార్ కార్డుతో పెట్టుకున్నారు, నీకేం భయం అంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. సో దానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రావడం జరిగింది. ఈ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ ఓటర్ జాబితాలు సక్రమంగా ఉన్నాయా లేవా, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా లేవా, దొంగ ఓట్లు ఉన్నాయా లేవా, అసలు లక్ష్మణ ఉన్నారు ఓటర్లో, ఇలాంటి చేయడానికి SIR. నీకేంటి నష్టం? ఉండేవాళ్ళు చేస్తే లేని వాళ్ళు ఎక్కడ కలెక్షన్స్ కూడా వస్తుంది ఈ ప్రశ్న. ఇలాంటివి ఒక బర్నింగ్ టాపిక్, ఒక SIRకి మనకు వచ్చేటువంటి టాపిక్. సో దానికి సంబంధించి ఇక్కడ కోర్టులు జోక్యం చేసుకోవడం కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి సుప్రీం కోర్టు ఏమవుతుందంటే ఈ లార్జ్ నెంబర్ పెండింగ్ కేసులు ఎలక్ట్రల్ డివిజన్ సంబంధించి ఎందుకంటే ప్రభుత్వాలు ఒప్పుకోలే పరిస్థితి ఒకసారి ఈ ఓటర్ల కాలం తెలుసు మనకి ఎంతగా తెగిస్తారు. దాని వల్ల జరిగినప్పుడు ఈ కోర్టు ఏం చేస్తుందంటే ఇట్స్ పవర్ టు అసిస్ట్ ఇన్ రిజాల్వింగ్ అరౌండ్ 60 lakh పెండింగ్ ఓటర్స్ లిస్ట్ కేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. 60 వెస్ట్ బెంగాల్ లో, ఈ పశ్చిమ బెంగాల్ ఎక్కువ నడుస్తుంది ఇక్కడంతా. సో కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సొంత వ్యక్తిగత సంస్థ, ఇది మీరు చెప్పే ఆరోపణ అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి లొంగికి పనిచేస్తుంది, మా ఉద్దేశపూర్వకంగా మా ఓట్లు తొలగిస్తారని వెస్ట్ బెంగాల్ ఆరోపిస్తుంది. కాబట్టి SIR స్పెషల్ మనకు ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఆ ఓటర్ల జాబితాలో మార్పులు కానీ, చేర్పులు కానీ, తొలగించడం కానీ ఇలాంటివి చేయడానికి చేసింది. ఈ ప్రత్యేకంగా చేస్తూ ఉద్దేశపూర్వకంగా చేసింది 60 లక్షల ఓట్లు మాకు రావాల్సిన గల్లంతేనే వెస్ట్ బెంగాల్ యొక్క అక్కడ ఉండేటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఆరోపణ. సో దానికి సంబంధించి కోర్టు జోక్యం తీసుకొని ఏమడిగిందంటే వాటికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు ఇవ్వండి. సో కాబట్టి ఫైనల్ గా February 26 అయింది. సరే ఇక్కడ మనకి ఈ కోర్టులు అనేటువంటిది ఇక్కడ దానికి ఇక్కడ 142 ఏం చెప్తుందంటే జోక్యం చేసుకోవడం. పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్టు పాస్ ఆర్డర్స్ నెసెసరీ ఫర్ కంప్లీట్ జస్టిస్.
కంప్లీట్ జస్టిస్ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ జస్టిస్ అంటే పూర్తి న్యాయం జరిగే ఉద్దేశంతో ఆర్టికల్ 142 ప్రకారంగా మన సుప్రీం కోర్టుకు ఉండేటువంటి అధికారాన్ని మనం 142 అంటున్నాం. ఈ పవర్ ను ఉపయోగించి ఈ 60 lakhs ఓట్స్ ఉంటాయని ఆరోపిస్తున్నారు. అవునా కాదు జడ్జిమెంట్ చెప్పింది. సరే, ఇదే విధంగా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ ఉంటాం. ఇక్కడ ఆఫీషియల్ రెస్పాన్సిబుల్ ప్రిపేరింగ్ అండ్ రివైజింగ్ ఓటర్ లిస్ట్. ఎవరైతే ఓటర్ లిస్ట్ ని తయారు చేయడంలో కానీ రివైజ్ చేయడంలో కానీ బాధ్యత అధికారి ఉంటాడో దాన్ని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ ఉంటారు. అలాగే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే చెప్పాను. ఎస్ఐఆర్ అంటే మీరు సదరన్ రాయబాకండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, డీటెయిల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ టు రిమూవ్ డూప్లికేట్స్ అండ్ ఎర్రర్స్. డూప్లికేట్లు ఉన్నా కానీ ఎర్రర్ తప్పులు ఉన్నా కానీ సవరించి చేసేటువంటి పూర్తిగా సమగ్రంగా చేసేటువంటి సర్వేనే ఎస్ఐఆర్ సర్వే అనే పేరుతో పిలుస్తారు. సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తున్నాం. మరి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. మీకు 1951 లో ఉండేటువంటి ఆర్పిఎల్ఎస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మనకు ప్రజాప్రాతినిధ్య చట్టం మీకు ఐడియా ఉంది, మీరు చదువుకుంటారు. అలాగే మనకి ఎగ్జామినేషన్ డైరెక్ట్ ఏంటంటే ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఇచ్చింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఇచ్చిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 324. అలాగే ఆర్పీ యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ 1950 ఉంది. ఈఆర్ఓ దేనికో బాధ్యత వహిస్తారంటే ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ కి ఎవరంటే ఈఆర్ఓ బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్టికల్ 142 ప్రకారంగా సుప్రీం కోర్టు ఏం చేస్తుంది? ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు ఉండేటువంటి సిస్టమ్ అయినటువంటి అధికారాలు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ లో విచ్ ఆర్టికల్స్ ఎంపవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ప్రకారంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇచ్చడం జరిగింది. మరి మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ 1950 దేనికి సంబంధించింది? ఎలక్షన్స్ అన్ని సంబంధించింది. ఆర్టికల్ 142 అంటే సుప్రీం కోర్టు యొక్క పవర్స్ ఫర్ కంప్లీట్ జస్టిస్, పూర్తి న్యాయం చేయడానికి సుప్రీం కోర్టుకు సంకల్పించిన విశిష్టమైన అధికారులే ఆర్టికల్ 142 చెప్తుంది. ఇలాంటివన్నీ కూడా మీరు పాయింట్లో చదువుతారు. సరే, ఇక్కడికి వచ్చే కలిగి ఒక విధంగా రీజనల్ న్యూస్, బట్ మనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ వల్ల నేను తీసుకోవడం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ. మూసీ తెలుసమ్మా? ఎక్కడుంది మూసీ? వెరీ గుడ్. కాబట్టి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి మనకు వచ్చింది. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్లీన్ అండ్ డెవలప్ మూసీ రివర్ అంటే మేజర్ అర్బన్ రివర్ ఫ్రంట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉండేటువంటి మూసీ అంటే మురికి నీరు కాదు, ఒకప్పుడు సాగునీరు చేసేవాళ్ళు, కానీ మురికి నీరుగా మార్చేసారు. చూస్తుంటాం సాగర్ సాలార్జంగ్ మ్యూజియం కానీ ఆ పక్కన ఉన్నటువంటి మనం ఇంగ్లీష్ బస్ స్టాండ్ కానీ ఉంటే సన్న కాలువ మురికి అన్నింటిలో లో వేసారు అనమాట. హైదరాబాద్ కమిషన్ బాగా పడవ చూపిస్తున్నాడు. విధంగా ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దాన్ని మళ్ళా పరిస్థితులు డెవలప్ చేసి ఒక మేజర్ అర్బన్ డెవలప్మెంట్ గా మార్చాలని నడువు పెట్టుకుంది. మనం ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎంత ఉందంటే 55 కిలోమీటర్స్ హైదరాబాద్ ఉంటే ఈ వాటర్ సప్లై 2.5 TMCFA ఫ్రమ్ ద గోదావరి రివర్ తీసుకుంటుంది. ఇక్కడ దీంట్లో మనకు కావాల్సిన ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నది నేను. ఇక్కడ ఏంటంటే మూసీ రివర్ అనేటువంటి ఏ నదికి మనకు ట్రిబ్యూటరీగా ఉంది? మనకు వచ్చిన మూసీ నది, కానీ మనకు రిలేట్ చేసుకున్నారు. మీకు జియోగ్రఫీ మనకు వచ్చి పెట్టింది కృష్ణా రివర్. కాబట్టి చాలా మందికి ఐడియా ఉండదు, తెలంగాణలో వేస్తారు. కాబట్టి కృష్ణా రివర్ కి ట్రిబ్యూటరీగా ఉపనదిగా ఉంది. నెక్స్ట్ ఇంకా మూసీ నది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే అనంతగిరి హిల్స్ తెలంగాణ. అందుకే ఎగ్జామినేషన్ లో ట్రిబ్యూటరీ క్వశ్చన్ మూసీ రివర్ బిలాంగ్స్ టు విచ్ రివర్ సిస్టమ్? ఏ రివర్ సిస్టమ్ కి అనుబంధంగా ఉన్నది మనం రాసాం. కృష్ణా నదికి. వేర్ అనంతగిరి హిల్స్ అంటే తెలంగాణ రాస్తారు అనంతగిరి హిల్స్ ని. మరి TFCFT ఏంటంటే ఇక్కడ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే 1 బిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే 28.3 బిలియన్ లీటర్స్. కాబట్టి జస్ట్ మీకు TFCFT వాడుతుంటాను. ఒక రివర్స్ గానీ జలాశయాలు గానీ నదులు గానీ లార్జ్ వాటర్ ఎక్కడుందో వాటిని వాడడానికి వాడే కొలమనే TMCFT పేరుతో ఇక్కడ 1000 మిలియన్, TM అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, CFT క్యూబిక్ ఫీట్, C అంటే క్యూబిక్, F అంటే ఫీట్. కాబట్టి 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ గా కొలమాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అమర్త్య సేన్ క్యాపబిలిటీస్ అప్రోచ్ టు డెవలప్మెంట్. అమర్త్య సేన్ తెలుసు కదా, విన్నారా ఎవరైనా? నోబెల్ ప్రైజ్ అవార్డు. రైట్. సో అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ డిఫైన్స్ ద డెవలప్మెంట్ యాజ్ ఎక్స్పాండింగ్ పీపుల్స్ ఫ్రీడమ్స్ ఆపర్చునిటీస్ అండ్ క్వాలిటీ ఆఫ్ నాట్ జస్ట్ ఎకనామిక్ గ్రోత్. అమర్త్య సేన్ అంటే మనకంతా గుర్తు ఆర్థికమైనటువంటి శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ భారతదేశం గుర్తొస్తాడు. నిజానికి అమర్త్య సేన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ క్యాపబిలిటీ అప్రోచ్, ఈ సమర్థతగా అప్రోచ్ ఎలా ఉండాలంటే అది డెవలప్మెంట్ అంటే ఎక్స్పాండింగ్ పీపుల్స్ ఫ్రీడమ్, ప్రజల యొక్క స్వాతంత్రము, ప్రజల యొక్క అవకాశాలు ఆపర్చునిటీస్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎలాంటి జీవన ప్రమాణాలు జీవిస్తారు. అంతేగాని ఇది నాట్ జస్ట్ ఎకనామిక్ గ్రోత్ అన్నాడు.
కాబట్టి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. ఆయన చెప్పాడు కాబట్టి దానికి ప్రసిద్ధి వచ్చింది. ఒక నోబెల్ ప్రైజ్ లారెంటే కాకుండా ఆయన ఆర్థిక ప్రఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతి ఆర్థిక శాస్త్రవేత్త. ఎకనామిక్ భాషలో చూడబాకండి. ఒక సమర్థత క్యాపబుల్నెస్ అంటే ఇవి ప్రమాణాలు. ఎక్స్పాండింగ్ పీపుల్స్ ఫ్రీడమ్, ఒక దేశంలో ఉండే ప్రజల యొక్క స్వాతంత్రం, అలాగే ఆపర్చునిటీ, ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క అవకాశాలు, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ జీవన ప్రమాణం. సో ఇది మనకి ఎగ్జామినేషన్ లో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ కాన్సెప్ట్ వైడ్లీ డిస్కస్ డిబేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ లో ఇది మీకు ఎగ్జామినేషన్ లో డిసైడ్ వస్తుంది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అమర్త్య సేన్ తో పాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే ఇక్కడ మార్తా నస్బామ్. నోట్ చేసుకోండి. ఏం పేరు? మార్తా నస్బామ్. మీరు అమర్త్య సేన్ తెలుసు మీకు, ఈ పేరు మర్చిపోతున్నారు. ఈ 1980లో పెట్టినటువంటి ఒక రకమైనటువంటి ఒక కాన్సెప్ట్. 1980లో అమర్త్య సేన్ తో పాటుగా ఈ మార్తా నస్బామ్ అనేటువంటి వీళ్ళిద్దరూ కలిపి ఇచ్చినటువంటి సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది ఏంటి అంటే క్యాపబిలిటీ అప్రోచ్. ఏంటిది? క్యాపబిలిటీ అప్రోచ్. ఈ క్యాపబిలిటీ అప్రోచ్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDE అంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. తెలుగులో మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే అక్కడ ఏంటంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు దీన్ని. కాబట్టి ఒక దేశంలో ఉండే మానవ అభివృద్ధి సూచికను ఏది ప్రభావితం చేస్తుందంటే క్యాపబిలిటీ అప్రోచ్. క్యాపబిలిటీ అప్రోచ్ అంటే ఒక నార్మేటివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎవాల్యుయేటింగ్ హ్యూమన్ వెల్ఫేర్, పావర్టీ, జస్టిస్ based on what people are actually able to do and be. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించుకుంటే ఒక నార్మల్ ఫ్రేమ్ పెట్టారు, జనరల్ గా ఒక ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ లో పథకాలు ఏముండాలంటో ఎవాల్వ్ చేయాలి. ఏమేమి చేయాలి? హ్యూమన్ వెల్ఫేర్, అక్కడ ఉండేటువంటి సంక్షేమం, పావర్టీ పేదరికము, వాళ్ళ దొరికే న్యాయము, దేని ఆధారంగా ఆ పీపుల్ అనేవాళ్ళు యాక్చువల్గా ఏం చేయగలుగుతారు, ఏం చేయకపోతారు. దీని ఆధారంగా ఈ ఫ్రేమ్వర్క్ లో ఒక నార్మేటివ్ ఫ్రేమ్వర్క్ లో చేసే దాని క్యాపబిలిటీ అప్రోచ్. అంటే ఈ క్యాపబిలిటీ అప్రోచ్ అనేది ఆ దేశం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని నిర్ణయిస్తుంది. కేవలం ఎకనామిక్స్ కాదు, ఆర్థిక అభివృద్ధి కావాలి. కాబట్టి వాళ్ళకుండే అవకాశాలు ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ప్రఖ్యాతిన ఆర్థిక శాస్త్రం తీసుకొచ్చాడు. ఆయనతో పాటుగా పాల్గొంచు. ఈ పేరు మర్చిపోయారు మీరు, ఈ పేరు మార్తా నస్బామ్. ఎగ్జామినేషన్ లో అమర్త్య సేన్ తో పాటుగా ఉండే వ్యక్తి పేరు అడిగినప్పుడు ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఏ పేరు? మార్తా నస్బామ్. ఏ ఇయర్ లో? 1980లో. కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇది హెల్త్ పాయింట్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ అన్నిటి ఆలోచించి తెలుస్తుందన్నమాట. సో కాబట్టి ఇలాంటి టెక్నాలజీ మీరు చూసుకోండి. కాబట్టి ఈ విధంగా ఎగ్జామినేషన్ లో అనేకమైన అంశాలు ప్రతిరోజు చదివితే మాత్రం వీలవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అంటే కేవలం న్యూస్ పేపర్ చదవగలదు. న్యూస్ పేపర్ మనకు అనవసరం ఉంది. మీకు ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది యూపీఎస్సీ కానీ, ఏపీఎస్సీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇతర కాంపిటీషన్ కానీ మనం రోజు పెట్టే లోకజ్ఞానం వస్తుంది. మనకి అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకున్నాం. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, వాటిని అన్ని గురించి తెలిసినట్లయితే కరెంట్ అఫైర్స్. మీ కరెంట్ అఫైర్స్ ఐడియా వచ్చింది మీకు. ఇలా ప్రతిరోజు మనం డాక్టర్ గిండి సాహిత్య సెకండ్లో డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద అనేకమైన విషయాన్ని లోతుగా చర్చిస్తున్నాం. సో మళ్ళా కూడా ఇంకో సెషన్ లో తెలుసుకుంటాం. అంటే దెన్ ఐ విష్ యు ఆల్ ది సక్సెస్.